హాయ్ హలో వెల్కమ్ టు జిఎట్ న్యూస్. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలోనే భారతదేశం మొత్తం చర్చిస్తూ కూర్చుంది. కొంతమంది బొద్దింకలు చేసినటువంటి నిరసనకు ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో అక్కడితో అది ఆగిపోతుంది. జెన్జీ పిల్లలు అక్కడితో విరామం తీసుకుంటారు, ఇంకా ఇండ్లలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిర్రు. కానీ వినూత్నంగా ఎవరు ఊహించని విధంగా వెంటనే మరుసటి రోజే ఇంకొక కొత్త ఉద్యమాన్ని మొదలు పెడుతున్నాము అని చెప్పేసి ఒక వర్గం కొన్ని పోస్టర్లను అలాగే ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను క్రియేట్ చేసింది. అందులో వాళ్ళు రిజర్వేషన్ హటావో ఆందోళన అని చెప్పేసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తలపెడుతున్నాము అని చెప్పేసి పిలుపునివ్వడం, ఆ ప్రొఫైల్కి చాలా ఫాలోవర్స్ రావటం, ఇదంతా కూడా 1-2 రోజుల్లోనే జరిగిపోయింది. అయితే ఈ ఉద్యమాన్ని కొంచెం పక్కన పెడితే నిరంతరం భారతదేశంలో రిజర్వేషన్స్ అనేటివి ఎప్పుడూ చర్చిస్తూనే ఉండబడే ఒక అంశం. మరి రిజర్వేషన్స్ అనే పదం వచ్చినప్పుడు దళితులే ముందుగా పాయింట్అవుట్ అవుతారు. ఈ అంశం మీద ఎంత చర్చ జరిగినా కానీ జరగాల్సిన చర్చ జరగలేదు అనేది మాత్రం మనందరం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల గురించి అలాగే జెన్జీ మూవ్మెంట్ గురించి ఎట్లా అర్థం చేసుకోవచ్చు, భారతదేశ రాజకీయాలతో వీటి ప్రభావం ఎట్లా పడుతుంది అనే అంశాలన్నింటినీ కూడా చర్చించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ టోనీ బెక్కల్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో జెన్జీ మూవ్మెంట్ సిజేపీ ఒక కొత్త ఉద్యమానికి, కొత్త రకమైన ఉద్యమానికి పిలుపునివ్వడం, అది ప్రజలకి నేర్పించి ఇంటికి వెళ్ళడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత మీకేమనిపించింది ఒక పొలిటికల్ అనలిస్ట్గా? నిజానికి ఈ దేశంలో ప్రతిపక్షం అనే అతిపెద్ద వ్యాక్యూమ్ ఉన్నది. ఒక రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కేంద్ర స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలు చేయలేంది ఒక యంగర్ జనరేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొప్ప స్టాండ్ తీసుకున్నారు. రాజకీయ పార్టీల్లాగా వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ విధానాలు క్షణక్షణ విధానాలు మార్చుకోకుండా బలంగా నిలబడి నిజంగా తమకి ఏం కావాలో పట్టుబట్టి సాధించుకున్నారు. వాళ్ళని పట్టి చెప్పేది ఏంటంటే సామాజిక పోరాటాలు, రాజకీయ పోరాటాలు చేసేవాళ్ళు ఈ జెన్జీ యువతను చూసి నేర్చుకోవాలి. మన కాజ్ ఎంత బలంగా ఉండాలి, ఆ కాజ్ పైన మనం ఎంత బలంగా నిలబడాలి, నిలబడితే రిజల్ట్స్ ఏంటనేది తెలిసినాయి. మోడీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఒక క్లర్క్ను కూడా తీసేయలేకపోయారు. కానీ జెన్జీ యువత ఏకంగా కేంద్ర మంత్రిని తీసేసారు. ధర్మేంద్ర ప్రధాన్ అనేటైనా మామూలు కేంద్ర మంత్రి ఏం కాదు, అత్యంత కీలక మంత్రుల్లో ఆయన ఒకరు మోదీ గవర్నమెంట్లో. అట్లాంటి వాళ్ళు తీసేసారు. సో ఒక గొప్ప రెవల్యూషన్. అయితే మీరు ఇందాక అన్నారు ప్రతిపక్షం భారతదేశంలో ఒక వ్యాక్యూమ్ని క్రియేట్ చేసింది అని. అట్లాంటి బలమైన ప్రతిపక్షం అవసరం ఉంది అని చెప్పేసి జెన్జీ మూవ్మెంట్ చెప్పింది. కానీ ఇప్పటి నుంచి అయినా ప్రతిపక్షం పనిచేస్తుంది అని అనుకోవచ్చా? ఎందుకంటే బీజేపీ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళను వాషింగ్ పౌడర్ నిర్మాణే జోక్స్ వచ్చినట్టుగా, మీమ్స్ వచ్చినట్టుగా వాళ్ళ పార్టీకి అనుగుణంగా లైక్ అభిజిత్ దీప్కేని కూడా వాళ్ళు బీజేపీకి ఆహ్వానించినట్టు, చంపేస్తామని బెదిరించినట్టుగా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. మరి ప్రతిపక్షం ఇప్పటికైనా యాక్టివేట్ అయినట్టా, లేకపోతే ఎట్లా చూడొచ్చు? ప్రతిపక్షం ఇప్పటికీ యాక్టివేట్ కానట్టే. ఒకవేళ యాక్టివేట్ అయితే సీజేపీ అనేది వచ్చేది కాదు, అక్కడెక్కడో అమెరికాలో ఉన్న అభిజిత్ వాడు కాదు. అసలు ప్రతిపక్షం నిజంగా యాక్టివ్గా ఉంటే ప్రజలు ఎవరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండదు కదా. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారంటే అక్కడ రాజకీయ పార్టీలు విఫలమైన అర్థం. వాళ్ళు విఫలమైతేనే ప్రజలు వస్తారు. సో ఇప్పటికీ దీని నుంచి ఏం నేర్చుకున్నారనేది మరి ఇంకా రానున్న రోజుల్లో తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే అపోజిషన్ అసలు బలంగా లేదు. అండ్ ప్రతిపక్షం బలహీనంగా చాలామంది అంటారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు అన్నట్టు వాషింగ్ పౌడర్ అదే చేస్తుంది. ఎందుకు అంత ఈజీగా చేయగలుగుతున్నారంటే ప్రతిపక్షం కూడా అంత వీక్ ఉన్నది కాబట్టి. అంతే కదా. ప్రతిపక్షం ఒకవేళ బలంగా ఉండుంటే అవన్నీ సాధ్యమయ్యేటివి కాదు. 15 ఏళ్ళుగా గవర్నమెంట్ ఊరికే నడవట్లేదు కదా. అవును. అయితే భారతదేశంలో ప్రతిపక్షం అంటే వెంటనే బీజేపీకి కౌంటర్గా కాంగ్రెస్, కాంగ్రెస్కి కౌంటర్గా బీజేపీ, ఇంతే. ఈ 2 పార్టీలే దేశాన్ని నడిపిస్తున్నాయి అనేటట్టు ఒక ముఖ చిత్రం ఉంది. కానీ ఈ ఆల్టర్నేట్ని ఎట్లా బద్దలు కొట్టి ఒక కొత్త రాజకీయ వ్యవస్థను ప్రజలు కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఏది ముందుకు రాదు, ఏ పార్టీ ముందుకు రాదు, ఆ బలమైన ప్రత్యర్థి పార్టీ ఎందుకు రాలేకపోతుంది? అట్లా ఎవరు ఏం చేస్తే ఆ బలమైన పార్టీ ముందుకుంటుంది? వాస్తవానికి దేశంలో చాలా కాలంగా ఏం నడుస్తుందంటే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలో అయితే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలనే ఒక పొలిటికల్ గేమ్ నడుస్తుంది. ఇది చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలోనే ఉన్నది, అంటే కాంగ్రెస్తో పాటు జట్టుగా.
కానీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరిగినాయి. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిందని. అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా చిన్న పార్టీలను ఎప్పుడు అవమానిస్తూ ఉంటుంది, మీరు రావడం వల్ల భారతీయ జనతా పార్టీకి లాభపడుతుందని. కానీ అదే కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఒంటరిగా పోటీ చేసి మమతా బెనర్జీని ఓడించారు. ఓడిపోతారని తెలుసు కదా, కానీ ఎందుకు ఓడించారు? అక్కడ బీజేపీ గెలిచిందానికంటే మమత ఓడిపోయిందనే హ్యాపీనెస్ ఉన్నది. ఎందుకంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా మేమే వస్తాము. ఒక స్థానిక పార్టీ ఒక జాతీయ పార్టీ కింద నిలబడలేదు. ఆ స్థానిక పార్టీ అధికారం కోల్పోతే ఆ ప్లేస్ను భర్తీ చేయొచ్చు అనే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉంటుంది, ఇటు బీజేపీ ఉంటుంది. ఒడిశాలో జరిగింది కూడా అదే. అండ్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఒప్పుకున్న నాన్ కాంగ్రెస్ వన్ అండ్ ఓన్లీ పార్టీ డిఎంకే స్టాలిన్ గారు. ఆయన చెప్పి 2019లోనే రాహుల్ మా ప్రైమ్ మినిస్టర్ అని ఒప్పుకున్నారు. చాలా గొప్ప బంధాలు ఉన్నాయి డిఎంకే తోటి కాంగ్రెస్ పార్టీకి. కానీ రీసెంట్లీగా తమిళనాడు ఎలక్షన్లలో అలాగే పోటీ చేశారు, కానీ ఓడిపోయిన ఒక 4 రోజులు కాల ప్లేట్ మార్చేసి విజయ్కి సపోర్ట్ చేశారు. సో ఇది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తానే అంటే మనకు బయటికి కనిపించట్లేదు. అవసరానికి వాళ్ళు చాలా మాట్లాడతారు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, కానీ డెమోక్రసీ ఏది అసలు ఉన్నది డిక్టేటర్షిప్ అనాలి. ఎన్డీఏ అంటే నేషనల్ డిక్టేటర్ అలయన్స్, దానికి ఒక్కడ బీజేపీ ఉంటుంది. సో యూపీఏ కూడా అంతే, సేమ్ కాంగ్రెస్. ఇలా ఏంటంటే కాంగ్రెస్ కూడా ఏమనుకుంటుంది అంటే ఒకవేళ నేను వీడిని ఓడించలేకపోయినా భారతీయ జనతా పార్టీ మీద 5 ఏళ్ళకి కాకుండా 10 ఏళ్ళకి కాకుండా 15 ఏళ్ళకి విరక్తి వచ్చినప్పుడైనా ఆల్టర్నేటివ్గా నేనే కనిపించాలి, అప్పుడు చచ్చినట్టు జనాలు ఓటేస్తారు అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. అయితే బీజేపీ విషయానికి వస్తే మనము ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ని దింపడానికి కూడా బీజేపీ దాదాపు 40 రోజుల పాటు టైం తీసుకుంది. ఇంత ఏకపక్షంగా మీరు అన్నట్టుగా డిక్టేటర్షిప్గా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ అంటే తన వ్యవహార శైలి ఇట్లా మారడానికి ఎవరు ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఇది వాస్తవానికి ప్రభుత్వాలలో ఉన్న నిర్ణయాలు ఎప్పుడైనా మారేది ఎప్పుడు అంటే రాజకీయంగా ఒత్తిడి పెరిగినప్పుడు మాత్రమే మారుతాయి. మనకు రైతు ఉద్యమం జరిగింది, బెస్ట్ ఎగ్జాంపుల్. రైతు ఉద్యమం చాలా కాలం జరిగింది దేశంలో, అసలు చాలా పెద్ద ఉద్యమాలు అదొకటి. కానీ భారతీయ జనతా పార్టీ ఎవరిని తీసేయాలి, అప్పుడు కూడా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, వివిధ శాఖ మంత్రుల్ని, అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రిని కూడా రాజీనామా చేయాలి, మోదీ రాజీనామా చేయాలని అన్నారు. కానీ అది ఒక సామాజికంగా ఉద్యమంగా ఉన్నంతసేపు రాజకీయ పార్టీకి ఏం కావాలో ఓట్లు కావాలి, వాళ్ళ ఓట్ బ్యాంక్ని డిస్టర్బ్ చేయనంత వరకు వాళ్ళ నిర్ణయాలు మారవు. ఎప్పుడైతే రాకేష్ టికాయత్ గారు మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎలక్షన్లలో ప్రచారం చేస్తామని అన్నారో అప్పుడు నరేంద్ర మోడీ ఆ ఫార్ములాస్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంటే పొలిటిసైజ్ అయినప్పుడు, అప్పటి వరకు కాల. ఎట్ ది సేమ్ టైం సీజేపీ ఉద్యమంలో జరిగింది కూడా ఏంటంటే ఇది పొలిటిసైజ్ కరెక్ట్గా అప్పటికి అవ్వలేదు, కానీ దీనికి వచ్చిన ఆదరణ చాలా పెద్దది. సోషల్ మీడియా అంటే ప్రజెంట్ డిజిటల్ నెట్వర్క్ అనేది చాలా వరకు వెళ్ళింది. అండ్ సీజేపీ పవర్ కూడా మనం చూస్తున్నాము, 25 మిలియన్స్ ఏదో ఫాలోవర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఇంపాక్ట్ ఇంకా గ్రౌండ్లో అంతకంటే డబుల్ 2 రెట్లు 3 రెట్లు ఉంటుంది. ఇది కనుక రాజకీయ అంశంగా మారినట్లయితే సో ఇంకా ఈ మూమెంట్ ఆపడం సాధ్యం కాదు. నెక్స్ట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా డిఫీటే. సో ఇది చల్లగా ఉన్నప్పుడే చల్లార్చాలి. 40-50 మంత్రులు ఒకరు పోతే పెద్ద ఒరిగింది ఏం లేదు. అండ్ ఇంకొకటి మోడీ అమిత్ షా వాళ్ళిద్దరికి తప్పితే ఇంకొకరు కూర్చుంటే వాళ్ళకి ఏంది, పోతే వాళ్ళకి ఏంది. బీజేపీ అంటే ఆ ఇద్దరు అంటే బీజేపీ. సో ఎవరినైనా వాళ్ళు తీసేయగలరు, అంటే రాజకీయంగా వచ్చే డిమాండ్లను బట్టి, సిచ్యువేషన్ బట్టి. మీరు మోదీ అమిత్ షా అంటున్నారు, మోదీ ఒకవేళ రాజీనామా చేయాలి అని చెప్పేసి సీజేపీ వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా మంది రైట్ వింగ్ లేదా బీజేపీ అభిమానులు ఏమన్నారంటే మోదీ రాజీనామా చేయమంటే చేస్తాడు, బట్ తర్వాత వచ్చేది యోగి ఎక్కిందంటే మీకు ఈ మాత్రం గొంతు కూడా ఉండదు అని చెప్పేసి మాట్లాడతారు. సో యోగి నిజంగానే పిఎం మోదీకి ఆల్టర్నేట్ అంటే మీరు ఏమంటారు? ఆల్టర్నేటివ్ అన్నది కాలం నిర్ణయిస్తుంది. అయ్యుండొచ్చు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు ఎవరైనా ఊహించారా? సడన్గా వచ్చిండు గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రైమ్ మినిస్టర్గా. అండ్ పార్టీలో కూడా నరేంద్ర మోడీని ఎవరు ఒప్పుకోలే. పార్టీలో ఓటింగ్ పెట్టినప్పుడు ఎల్కే అద్వానీకే ఓటేశారు. కానీ ఇలా కాదు, అసలు మనం ప్రజలను అడగాలి, పార్టీ లీడర్లను కాదని ఏదో సోషల్ మీడియా ఓటింగ్ పెడితే పాపం అద్వానీ చాలా వెనుకబడిన అయినా ముసలైనా వాళ్ళలేదు. యోగి వస్తాడంటే అప్పటి పరిస్థితులు డిమాండ్ చేస్తారు రావచ్చు. ఇప్పటికీ అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీలో టాప్ 5లో యోగి ఉంటారు ఖచ్చితంగా. మనము ఒకవేళ అంటే మనకు సిద్ధాంతాలు వాళ్ళతో అనవసరం, వాళ్ళ పార్టీలో చూసుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనడంలో తప్పేం లేదు. ఓకే, మీరు అన్నారు సోషల్ మీడియాలో జరిగిన పోల్లలోనే మోదీయే నిలబడ్డాడు అని చెప్పేసి. అలాంటి సోషల్ మీడియా వల్ల ఈరోజు
ప్రజా సమస్యల మీద కానీ దేశాభివృద్ధి మీద కానీ ప్రెస్ మీట్లలో లేదంటే ప్రెస్ కాన్ఫరెన్స్లలో పార్లమెంట్లో కూడా సరిగ్గా మాట్లాడని వ్యక్తి ఇప్పుడు సడన్గా రోజు రాత్రి ఇన్స్టాగ్రామ్కి వచ్చి మేరీ సాథియో ఫ్రెండ్స్ అని అంటున్నాడు కదా. సో ఈయన ఇదే వ్యవహారం అవలంబిస్తున్నాడు అంటే నా భయపడ్డాడు అనుకోవచ్చా? రాజకీయంగా కుర్చీ కానీ పార్టీ కానీ పోతుంది అనే భయం ఏర్పడి ఉండొచ్చా బీజేపీలో? అఫ్ కోర్స్ డిజిటల్ మీడియా ప్రభావము మోదీ కంటే బాగా ఈ దేశంలో ఎవరికి తెలియదు. అసలు డిజిటల్ మీడియా సోషల్ మీడియా నుంచి ప్రైమ్ మినిస్టర్ అయింది, రాజకీయంగా ఎదిగింది నరేంద్ర మోడీ. అత్యంత అద్భుతంగా వాడుకున్నాడు, చాలా పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా వాడుకున్నాడు. ఆ ప్రభావం మోదీకి తెలుసు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఫస్ట్ టైం అనుకుంటా ఇంత అంటే సోషల్ మీడియా ద్వారా ఉద్యమం, దాని ప్రభావం తెలుసు కాబట్టి ఆయన వెనక్కి తగ్గిండు. ఇంకెప్పుడైనా అట్లాంటిది వచ్చినా ఆయన వెనక్కి తగ్గుతాడు. ఎందుకంటే ప్రజల ఇప్పుడు ఫిజికల్ ర్యాలీలోకి ఎవరు రావట్లేదు, మీటింగ్లకు పిలిస్తే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఏదున్నా ఫోన్లో కాంటాక్ట్ అవుతున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. ఆ ఎఫెక్ట్ తెలుసు కాబట్టి మళ్ళీ ఇట్లాంటిది రాకుండా మనం ఇంకింత యాక్టివ్ కావాలి. మామూలుగా రాజకీయాలు ఇప్పటివరకు ఏంటంటే ట్విట్టర్ అనే ప్రభావం చాలా ఎక్కువ ఉంది, ట్విట్టర్లో ఎఫెక్టివ్ ఉంటారు. ఒకప్పుడు ఫేస్బుక్ ఉండే, ఇప్పుడు చాలా డౌన్ అయింది. అయితే ఇన్స్టాగ్రామ్ అనేది గెస్ చేయలేకపోయారు. ఓకే, అయితే సరే ఈ సీజేపీ మూమెంట్ వచ్చింది పక్కన పెడితే, సీజేపీ ప్రొటెస్ట్లో దారుణంగా పోలీసులు బ్రుటాలిటీ చూపించారు స్టూడెంట్స్ మీద అని దేశం మొత్తం మాట్లాడుకున్నది. చాలా లిబరల్స్ కూడా దాని గురించి మాట్లాడినారు. కానీ పోలీసుల అరాచకత్వం లేదా థర్డ్ డిగ్రీ అనేది దళితుల మీద పెద్ద కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. దళితుల మీద అలాంటి ఊచకోతలు జరిగినప్పుడు స్పందించని సమాజము లిబరల్స్ బిడ్డల మీద జరిగినప్పుడు స్పందించింది. దీనికి ఒకవైపు సంతోషించాల్సి ఉన్నా కానీ ఇలాంటిది ఎందుకు సెలెక్టివ్గా జరుగుతుంది? సెలెక్టివ్ సానుభూతిగా మనం ఎందుకు తయారవుతున్నాము అంటే ఏమనుకోవచ్చు దళితుల పరిస్థితిని అంచనా వేస్తే? అంటే ప్రాపగండా టూల్స్ లైక్ మీడియా, సోషల్ మీడియా, అంటే ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్స్, పత్రికలు ఒక వర్గం చేతిలో ఉన్నాయి. ఆ వర్గం ఎప్పుడు ఆయా వర్గాలు, ఇప్పుడు కమ్యూనిస్టుల మీద దాడి జరుగుతుంది. కమ్యూనిస్టుల మీద ఎవరి మీద దాడి జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళ వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు హైలైట్ చేస్తారు దాన్ని. టీఆర్ఎస్లో వాళ్ళ వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు హైలైట్ చేస్తారు, కాంగ్రెస్లో వాళ్ళ వర్గాల వారు ఉన్నప్పుడు హైలైట్ చేస్తారు. ఎక్కడో చిన్న ఒక జర్నలిస్టుకి ఏదో అపాయం అయితే ఆయనకి ఏ రాజకీయంగా ఏం సంబంధం ఉండదు, బట్ వాళ్ళ కమ్యూనిటీ దాన్ని లైక్ గౌరీ లంకేష్, నేను ఆవిడను బ్యాడ్ జర్నలిస్ట్ అని అనట్లేదు, గొప్ప జర్నలిస్ట్ అవి ఉండొచ్చు, కానీ అట్లాంటి వాళ్ళపైన జరిగినప్పుడు వాళ్ళు సెలెక్టివ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. మొన్న మధ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక యూత్ లీడర్ ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణ హత్యకు గురైండు. అసలు మీడియా కూడా ఆ విషయం చాలామందికి తెలియదు. అట్లాంటివి రోజు ఎన్ని జరుగుతాయి. మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం, కొన్ని ఇన్సిడెంట్స్ కోసము చాలా పెద్ద పెద్ద ప్రొటెస్టులు జరుగుతూ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు రెస్పాండ్ అవుతూ ఉంటారు. లైక్ మనకి ఇక్కడ జరిగే నిన్న మధ్య సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఆ మధ్య ప్రియాంక ఇన్సిడెంట్ అప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అయింది. షీ ఈజ్ బికాజ్ రెడ్డి కమ్యూనిటీ. కానీ మరి ఆ తర్వాత మనకు ఒక టేక్ లక్ష్మి జరిగింది, సో దానిపై రెస్పాండ్ లేదు. ఆ తర్వాత ఇక్కడ మోటకొండూరు సంథింగ్ ఏదో సూర్యాపేట జిల్లాలో ఓ ఇన్సిడెంట్ జరిగింది. అట్లా ఎన్ని జరుగుతున్నాయి అసలు దళిత్స్ పైన మీరు అటాక్స్ జరుగుతున్నాయి రియాక్ట్ అవ్వట్లేదు అంటే అది మాకు రెగ్యులర్, అంటే కమ్యూనిటీ అనుకుంటుంది, వాళ్ళకి అది రెగ్యులర్, అది పెద్ద కొత్త ఏం కాదు. అసలు నిజానికి వాటి మీద మేము రెస్పాండ్ కావాలని కూడా కమ్యూనిటీ అనుకోదు, ఎందుకంటే రెగ్యులర్గా జరిగే వాటిపైన ఇది మన జీవన విధానంలో అంతర్భాగం అనుకుంటారు వాళ్ళు, అంతే. వాళ్ళకి కొత్త ఏం కాదు దాడులు, హత్యలు. అయితే ఇది పక్షపాతంగానే పక్కకు పెడతారు. అయితే ఎవరైతే ఈ బూర్జువా పార్టీలు ఉన్నాయో వాళ్ళు పార్టీ పెట్టి లేకంటే ఉన్న నేషనల్ పార్టీస్ అయినా అక్కడ దళితులే జెండాలు మోస్తారు, బహుజనులే జెండాలు మోస్తారు. లేదంటే ఏదైనా ఉద్యమం జరిగినా దళిత బహుజనులే ముందు వరుసలో ఉంటారు. అది ఏ పార్టీ అయినా లేకపోతే ఏ సంఘం అయినా సరే అక్కడ వాళ్ళందరూ వాడుకోబడతారు. ఇన్ఫ్యాక్ట్ మైనర్స్ చేసే ఉద్యమాల్లో మైనర్ల హక్కుల కోసం కూడా వీళ్ళే మాట్లాడతారు. ఒక ముస్లింకి ఏదైనా జరిగితే కూడా వీళ్ళు మాట్లాడతారు. కానీ దళితులకు లేదా బహుజనులకు కులంని చూసి ఏదైనా అట్రాసిటీ జరిగినా, నార్మల్గా అట్రాసిటీ జరిగినా వాళ్ళ కోసం ఉద్యమం బలపరచాలి అంటే ముస్లిమ్స్ ఉండరు, ఏ పార్టీల వాళ్ళు ఉండరు, ఏ సంఘాల వాళ్ళు ఉండరు, అసలు ఎవరు ఉండరు. సో దళితుల పరిస్థితి లేదా బహుజనుల పరిస్థితిని మనం ఎట్లా చూడవచ్చు? అంటే దళితులు ఎందుకు రియాక్ట్ అవుతారు అని అంటే ఈ కుల వ్యవస్థలో అత్యంత అట్టడుగు వర్గం ఉన్న దళితులు. ఆ పెయిన్ అందరికంటే ఎక్కువ భరించింది, అందరికంటే ఎక్కువ రికగ్నైజ్ చేసేది దళితులే. అంటే బీసీలకు కూడా ఎట్లా ఉంటుందంటే ఒక సౌకర్యం ఉంటుంది, పైన కొన్ని వాళ్ళకంటే పై కులాల వల్ల డామినేషన్ ఉన్నా
వాడికి చూసుకోవడానికి కింద ఎస్సీ ఎస్టీలు ఉంటారు. చూపించుకోవడానికి అంటే వాడు మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణ గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ రెడ్డి ఎంత డామినేటెడ్గా ఉంటారో, రెడ్డి లేని ఊర్లలో ఒకవేళ రెడ్డిలు ఉన్నా కూడా బీసీలు దళితుల పైన అట్లనే బిహేవ్ చేస్తూ ఉంటారు, ఎస్టీల పైన అట్లనే బిహేవ్ చేస్తారు. అంటే అట్లాంటి సౌకర్యం ఉండడం వల్ల వాళ్ళు నొప్పిని ఎక్స్ప్రెస్ చేయడం కంటే ఈ ఎస్సీలను వాళ్ళని కింది స్థాయిలో చూడడానికి, ఇంకా తక్కువ చూడడానికి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి ఎంజాయ్ ఫెసిలిటీ ఉన్నప్పుడు వాడి పైన జరిగే బాధను గుర్తించలేడు, ఆ పెయిన్ని గుర్తించలేడు. కానీ దళిత్కి ఆప్షన్ లేదు, దళిత్కి ఓన్లీ పెయిన్ని ఫేస్ చేస్తాడు. అండ్ ముస్లిమ్స్ కూడా ఎందుకు గుర్తించారంటే, నేను 1-2 మీటింగుల్లో చూశాను. వాళ్ళు ఏమంటారంటే, మన చేతిలో ఈ దేశం ఉండేది కానీ మన చేతి నుండి దేశం మిస్ అయింది. మనం పూర్తిగా తిరిగి దేశాన్ని మన చేతిలోకి తెచ్చుకోలేం, కానీ అధికారంలో మనం భాగస్వామ్యం అవ్వాలనే ఆలోచనలు ఉంటారు. అంటే వాళ్ళ పవర్ టేస్ట్ అనేది వాళ్ళకి తెలిసి అనుభవించున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు అట్రాసిటీ అనకంటే కూడా మనం పవర్లో భాగస్వామ్యం అయిదామని ఉంటుంది. ఈ దళితుల పరిస్థితి ఇట్లా ఉండదు. వాళ్ళు ఏ రంగంలోనైనా ఎట్లనైనా వాళ్ళ అట్రాసిటీని ఫేస్ చేస్తారు. ఈవెన్ బీసీలు, ముస్లిమ్స్ కూడా దళిత్స్ పైన ఈ వివక్ష చూపిస్తూ ఉంటారు. సో అన్ని వాళ్ళు ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నొప్పి ఏందో తెలుసు. కాబట్టి ఎవరికి ఈవెన్ అంటే నాట్ ఓన్లీ ముస్లింలు బీసీలే కాదు, కొన్నిసార్లు ఓసీ కులాల మీద జరిగే అట్రాసిటీని కూడా దళితులు అడ్రస్ చేస్తారు, వాళ్ళ కోసం నిలబడతారు. అంటే డాక్టర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, కాన్షీరామ్ లాంటి వారు మేబీ ఆ సమాజం నుంచి రావడమేమో, అంటే అంత బలమైన వ్యక్తులు. అండ్ ఇంకొకటి సోషల్లీ అత్యంత అట్టడుగున ఉండడం వల్ల ఆ పెయిన్ వాళ్ళకి తెలుసు, అందరికంటే ఎక్కువ తెలుసు. కాబట్టి ఎదుటోడి బాధను వాళ్ళు అర్థం చేసుకోగలరు. అందుకే వాళ్ళు ముందు వరుసలోకి వచ్చి ఫైట్ చేస్తారు. మీరు అన్నట్టుగా వాళ్ళు అణచివేతకు గురవడంలో ముందు వరుసలో ఎలా ఉన్నారో, ఇండియాలో రిజర్వేషన్స్ అనే టాపిక్ తెర మీదకి వచ్చిన ప్రతిసారి నేరస్తులుగా నిలబడుతున్నది కూడా దళితులే. సో రిజర్వేషన్స్ ఇప్పుడు దాదాపుగా అన్ని కులాల వాళ్ళకు, అన్ని రకాలుగా డిజబిలిటీ పర్సన్స్కి ఉంది, విమెన్కి ఉంది, ఇట్లా అన్ని రకాలుగా రిజర్వేషన్స్ అందరికీ షేర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ రోజుకి కూడా దళితుల మీదనే ఎప్పుడు తుపాకీ ఎక్కువ పెట్టబడుతుంది? అంటే ఇది రిజర్వేషన్ కాదు. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు దళిత్స్ అనే వాళ్ళను టార్గెట్ చేయడానికి కారణం కులం, రిజర్వేషన్ కాదు. దళితులు అంటే ఇట్లనే ఉండాలా, వాడు అదే డ్రైనేజీ పక్కన గుడిసేసుకొని బతకాలి, తిండి లేకుండా ఉండాలా, చాలా అగ్లీ లైఫ్లో ఉండాలి, చదువుకోవద్దు, కూలి పని చేయాలా, మనకి ఎప్పుడైనా కోపం వస్తే తంతే పడి ఉండాలా, మనం ఎప్పుడైనా ఏదైనా తిక్కబుట్టి రేపులు చేస్తే ఊరుకోవాలా, ఇట్లాంటి మెంటాలిటీలో సొసైటీ వాళ్ళని అట్లా చూస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రాజ్యాంగం, ఈ చట్టాలు బలమైన వచ్చిన తర్వాత వాటిని డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేం కాబట్టి ఈ రిజర్వేషన్ అనే మంచి టూల్ దొరికింది. అది దొరికినప్పుడల్లా వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉంటారు. బీసీలు కూడా ఎస్సీలను ఎందుకు అటాక్ చేస్తారంటే ఇదే క్యాస్ట్ బయాస్, ఇది రిజర్వేషన్ కాదు. బీసీలకు రిజర్వేషన్ ఉంది. అసలు ఆ మాటకు వస్తే ఇప్పుడైతే రిజర్వేషన్ లేనోడు ఎవడు ఇండియాలో? రిజర్వేషన్ లేనోడు అనేది జీరో, అందరికీ రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కూడా మిగతా రిజర్వేషన్ లేని వాళ్ళకి కదా. కానీ ఎందుకు దళిత్స్ టార్గెట్ అవుతారంటే ఈ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూడలేరు, వాళ్ళని ఓర్చుకోలేరు. అది వెనకటి నుంచి వచ్చిన అలవాటు, అది వాళ్ళ అలవాటును తీసుకోలేకపోతారు. ఎవరినో ఒకరిని వివక్ష ఉపయోగకుండా బతకలేరు. ఈజీగా ఎవడు దొరుకుతాడు? ఎందుకు దళిత్సే టార్గెట్ అవుతారంటే దళితులు అన్ని రంగాలలో పవర్ఫుల్గా ఉంటారు. కార్పొరేట్లు వాళ్ళ దాంట్లో లేరు, బలమైన రాజకీయ నాయకులు. సరే ఒక పార్టీ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ పార్టీ బలహీనంగా ఉండడం, అంటే మళ్ళీ ఒక పార్టీ బలంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపలేదు కదా. అన్ని రంగాలలో దళితులు వెనుకబడి ఉంటారు. సో ఈజీ టార్గెట్ అనమాట, వాన్నే ఎవరైనా అంటారు. అయితే సిజేపీ మూమెంట్ బలాన్ని పుంజుకున్నది చూసి రిజర్వేషన్స్ హటావో ఆందోళన కూడా అట్లనే అదే మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా స్టార్ట్ అయింది. నేను కూడా డే 1లో చాలామంది చదువుకున్న మూర్ఖులు ఉన్నారు కాబట్టి దీనికి కూడా ఆ స్థాయి మైలేజ్ అందుతుందనే అనుకున్నా. కానీ ఒక 2-3 డేస్ తర్వాత దాని ప్రభావం, అంటే ఈరోజు నిన్న దాని ప్రభావం అంత ఏం కనిపించట్లేదు అనిపించింది. ఒకవేళ ఈ రిజర్వేషన్ హటావో ఆందోళనని సోషల్ మీడియాలో కొంతమంది తెచ్చినా కానీ రాజకీయ నాయకులు రిజర్వేషన్లను తీసే సత్తా, ధైర్యం కలిగి ఉన్నారా అంటే ఏమనుకోవచ్చు? అస్సలు లేరు. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తే అంటే స్వయంగా నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా రిజర్వేషన్లను తీయమని చెప్పారు. సరే రాజకీయ పార్టీల కంటే ఓట్లు ఇట్లా భయం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా అన్నాడు, ఇంకా ఆయన కులాన్ని కూడా అడ్రస్ చేసిండు. కుల వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉంటాయి, ఇంతకాలం వాళ్ళకి అన్యాయం జరిగింది. సరే ఆయన జెన్యున్గా చెప్పిండా, ఇంకేదైనా ఆయన అవసరం కోసం చెప్పిండా పక్క పెడదాం. బట్ ఆయన నోట్ నుంచి బయటికి డెలివరీ అయిన విషయం అయితే కరెక్టే కదా, కరెక్ట్గా అడ్రస్ చేసిండు.
ఇప్పుడైతే తీసేసే దమ్ము ఎందుకు ఎవరికి లేదు. యాక్చువల్లీ బాబాసాహెబ్ ఓటు హక్కు ఇచ్చిన పర్పస్ కూడా ఇదే. ఒక మనిషిని వాడు ఎప్పుడు పవర్ఫుల్ ఏంటంటే చదువుకున్నాడని కాదు, డబ్బులు సంపాదించిండని కాదు, కలెక్టర్ ఉద్యోగం వచ్చిందని కాదు, ఎమ్మెల్యే అయిందని కాదు, వాళ్ళ దగ్గర ఓట్లు ఉన్నాయి. అంటే ఒకప్పుడు వాళ్ళ వాకిట్లోకి అడుగు పెట్టాలని అడుగు పెట్టనేవాళ్ళు, కుక్క బర్రెలు వాళ్ళు షిట్టు పోయినా ఊరుకునేటోళ్ళు. ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళు వచ్చినప్పుడు రానివ్వనోళ్ళు వాళ్ళని చూడనోళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు మొక్కి ఓటు అడుగుతారు. సో బికాస్ ఆఫ్ ఓటు అత్యంత శక్తివంతమైంది. ఈ ఓటు ఉన్నంత కాలం రిజర్వేషన్ల అంశం అనేది అట్లనే ఉంటుంది. అది ఇంకొక 50 ఏళ్ళైనా దాన్ని తీసేసే ధైర్యం ఎవరికి లేదు, ఆ సాహసం కూడా చేయరు. ఎవరైనా అంటే రాజకీయ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు అయితే అన్నారు, కానీ వాళ్ళ మద్దతుదారులో పెద్దగా అంత ప్రభావం లేని వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది. కానీ మీరు ఎవరైనా చూడండి, ఏ ఫీల్డ్లో ఉన్న పెద్ద వ్యక్తులు డైరెక్ట్గా రిజర్వేషన్స్ అటాక్ చేసిన పర్సన్ ఒక్కరిని చూపించండి, ఇంపాసిబుల్ అది. సో ఇప్పుడు ఆ రిజర్వేషన్ హటావో ఆందోళన అనేది అక్కడనే నిర్వీర్యం అయిపోతుంది అంటారా? నిర్వీర్యం ఏం కాదు, చెప్పినాం కదా, ఉంటుంది పెద్ద వాళ్ళకు కూడా మనసులో ఉంటుంది ఇది ఎందుకు వీళ్ళను ఏదో ఒకటి అనాలని. అసలు అంటే మళ్ళీ ఇక్కడ టాపిక్ రిజర్వేషన్ కూడా కాదు, మళ్ళీ ఈ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఎప్పుడు ఉంటాయి. ఆ చర్చలో రిజర్వేషన్ అనే అంశం కావచ్చు, మిగతా కావచ్చు, ఎప్పుడు పచ్చిగా నాంతనే ఉంటాయి. అది దానికి అంతం లేదు. అది అయితే మీరు ఇందాక అన్నారు అన్నింటికంటే కూడా ఓటు హక్కు అనేది చాలా పవర్ఫుల్, సో దళిత్కి అది ఉంది కాబట్టి అని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు. కానీ ఇప్పుడు చెప్పండి, ఓట్ చోరీ లాంటి వార్తలు అలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత నిజంగానే ఓటుకు ఆ విలువ ఉంది అంటే డౌట్ అనిపిస్తుంది. అంటే మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుంది అంటే 1991కి ముందు ఈ దేశంలో చాలామందికి ఐడి కార్డ్స్ ఉండేవి కాదు, ఓటర్ ఐడి కార్డులు లేవు. అప్పుడు చాలా దారుణమైన ఓటు చోరీ జరిగింది. అంటే మనం ఇప్పుడు చూసి మాట్లాడుకునే దానికంటే టిఎన్ శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత ఆయన బలవంతంగా, అంటే అప్పుడు గవర్నమెంట్ కొంచెం బలహీనంగా వచ్చింది కేంద్రంలో, దాన్ని అవకాశంగా చేసుకొని ఆయన పవర్ఫుల్గా పనిచేసి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చిండు. దాని తర్వాత మనం బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకపోయిన ఉదంతాలు, చచ్చిపోయినోడు ఓటు వేసిండు, లేకుంటే రానోడు ఓటు, వీడు పోకముందుగా దొంగ ఓట్లు వేసాడు, ఇట్లా ఎలక్షన్ అనేది ఎప్పుడూ ఫేర్గా జరగలేదు. ఇప్పుడని కాదు, కాకపోతే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా, అప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా ఓట్ చోరీ జరుగుతూనే ఉంది. కాకపోతే 100% ఓట్ చోరీ అనేది పాసిబుల్ కాదు. కొంత ఓటింగ్ అయితే నిజాయితీగా కాస్ట్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళకు సరిపడా గెలుపోటమిని నిర్ణయించేంత వరకు మ్యానిపులేట్ చేసుకుంటారు. ఒకవేళ నిజంగా 100% ఓట్ చోరీ జరిగిందంటే కాన్షీరామ్ అనేవాడు జాతీయ స్థాయిలో బహుజన సమాజ్ పార్టీ నిలబెట్టేవాడు కాదు. క్లియర్ కదా. అంటే సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ఒక పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇట్లాంటివి జరగడం కామన్. ఎందుకంటే బలమైన పార్టీ చుట్టూ ప్రభుత్వ వ్యవస్థలు కూడా సాగిలో పడతాయి, వాళ్ళు ఏం అనలేరు. ఈవెన్ కోర్టులు కానీ ఇవాళ అదే పరిస్థితి కదా. ఒకప్పుడు ఇందిరా టైంలో ఇట్లనే ఉండేది, ఇందిరాగాంధీ టైంలో, మళ్ళీ ఆఫ్టర్ ఇప్పుడు నరేంద్ర మోడీ టైంలో కూడా అన్ని వ్యవస్థలు అని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇక నిజం ఎంత వాస్తవం ఎంత అనేది అందరికీ తెలుసు. రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోసం నాయకులు రిజర్వేషన్స్ని తీసేయకపోయినా మనలో మన మాటగా ఎప్పుడు సోషల్ మీడియాలో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, లైక్ ఈ రోజు కూడా ఎందుకు రిజర్వేషన్స్, మెరిట్ని బట్టి కదా ఉండాలి అవకాశాలు. 90 మార్కులు వచ్చినోడేమో ఏడ్చుకుంటూ సూసైడ్ చేసుకుంటున్నాడు, 35 మార్కులు వచ్చినోడేమో ముందుకు పోతున్నాడు అనే మాట ఉంది. దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తారు మరి మీరు? అంటే రిజర్వేషన్లు అంటే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పించిన అవకాశాలు, అంతే కదా. అది యాక్చువల్లీ రిజర్వేషన్ కాదు. అది రిజర్వేషను ఏంటిది అంటే, ఒక వ్యక్తి శ్మశానంలో శవాల్ని కాల్చుకుంటూ అక్కడే ఉండడం రిజర్వేషన్. రిజర్వేషన్ అంటే ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ మాత్రమే బతకాలనేది రిజర్వేషన్. రిజర్వేషన్ అంటే ఒక వ్యక్తి కుండలు చేసుకుంటూ మాత్రమే బతకాలి, లేదంటే వాళ్ళు వదిలేసిన బట్టలు ఉతుకుతూ బతకాలి, ఇది రిజర్వేషన్. రిజర్వేషన్ అనేది డాక్టర్ అంబేద్కర్ తీసుకురాలేదు. రిజర్వేషన్ అనేది ఈ మనువాద వ్యవస్థ 2000 ఏళ్ల క్రితం తీసుకొచ్చింది. ఈ దేశంలో రిజర్వేషన్ అనే ఏకైక వాస్తవం ఏదైనా ఉందంటే అది కులం. ఈ కులం అనే రిజర్వేషన్, ఈ కులం అనే రోగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చింది ఏంటంటే ఒక చిన్న పెయిన్ కిల్లర్ మాత్రమే. ఇది మొదటగా సాహు మహారాజ్ గారు ఈ పెయిన్ కిల్లర్ని ప్రవేశపెట్టారు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే రిజర్వేషన్ అనగానే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇచ్చారు అనుకో. నువ్వు అనుభవించేది ఏంటిది? అది రిజర్వేషనే. ఊరికి దూరంగా బతకాలి, లేదంటే ఈ 2 కులాల మధ్య పెళ్ళిళ్ళు ఉండొద్దు, కలవద్దు, లేదంటే వీళ్ళు చదువుకోవద్దు, వీడు ఇక్కడే పని చేయాలా, ఈయన పుట్టుకతోటే ఎలిజిబుల్, ఇది రిజర్వేషన్.
యాక్చువల్ రిజర్వేషన్. దాన్ని చాలా తప్పుడు అర్థంలో వాడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది ఆ రిజర్వేషన్కి ఒక పెయిన్ కిల్లర్. పూర్తి ఇంకా అది పూర్తి మందు కూడా కాదు. కానీ ఇప్పుడు ఈ మెరిట్ అనేది చర్చలోకి వస్తుంది కదా. యా, మెరిట్ అంటే ఇప్పుడు ఎక్కడైనా మనము 5వ క్లాస్ పిల్లోడికి 1వ క్లాస్ పిల్లోడికి ఇద్దరిని ఒకే దగ్గర నిల్చోబెట్టి పోటీ పెడతామా? లేదు. ఒకవేళ పోటీ పెట్టాల్సి వస్తే ఏం చేస్తాము? 1వ క్లాస్ పిల్లోడికి కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం. నువ్వు ఎప్పుడైనా ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా ఉండాలి, ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టినప్పుడు బాగుంటుంది. అంటే ఇప్పుడు అంతా ఈక్వల్గానే ఉంది కదా. అంత ఈక్వల్గా ఎక్కడ ఉన్నది? ఒకవేళ అంత ఈక్వల్గా ఉంటే నిన్న ఈ మధ్య మన మిత్రులు షేర్ చేసుకుంటారు. ఐఐటి ఖరగ్పూర్లో ఒక 400 మంది ప్రొఫెసర్ పోస్టులు ఉంటే ఈవెన్ రిజర్వేషన్ ఉన్న 3 మాత్రమే ఓబీసీ ప్రొఫెసర్లు ఉన్నారు. ఎస్సీ ఎస్టీల నుంచి 0 రిప్రజెంటేషన్. అంటే మీరు అన్నట్టు ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే ఒక్కరు ఉండరా? ఎందుకు లేరు ఒక్కరు? మరి రిజర్వేషన్స్ ఉన్నప్పుడు కూడా అట్లుంటే రిజర్వేషన్స్ తీసే. ఇక్కడ ఏమవుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఆయన, ఈ రాజ్యాంగం అనేది నేను రాసిపెట్టిన కరెక్టే కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసేవాడికి కూడా గొప్ప మనసు ఉండాలి. ఒకవేళ వాడి మనసు చెడ్డదైతే ఈ రాజ్యాంగం ఉండి కూడా వేస్ట్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జామ్ పెట్టేది, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది, మార్కులు దిద్దేది, ఇంటర్వ్యూలు చేసేది అంతే ఎవరు? సో కాల్డ్ కమ్యూనిటీ నుంచి. మనం చూస్తూనే ఉన్నాం కదా, సివిల్స్ ఎగ్జామ్లలో రిటర్న్ టెస్ట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు టాపర్లు ఉంటారు, ముందు వరుసలో ఉంటారు. ఇంటర్వ్యూకి వచ్చేసరికి తక్కువ మార్కులు ఉంటున్నాయి. అంటే నీకు ఈక్వల్ ఆపర్చునిటీసే లేవు కదా. ఫస్ట్ నువ్వు ఈక్వల్ ఆపర్చునిటీ తీసుకురా. ఒకవేళ నీకు సమానమైన పోటీ కావాలన్నప్పుడు నీ స్థాయి అవకాశాలు వాడికి కల్పించబడాలి. నువ్వు ఒక ప్రివిలేజ్ కమ్యూనిటీ నుంచి వచ్చి నీకు అన్ని చిన్నప్పుడే వాళ్ళ ఫోర్ ఫాదర్లు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటారు, వాళ్ళకి భూములు ఉంటాయి, సంపాదన ఉంటుంది. వీటన్నిటికీ మించి వాడు చిన్నప్పటి నుంచి చదివేటప్పుడు వాడికి అద్భుతమైన గైడెన్స్ దొరుకుతుంది. వాడు చుట్టుపక్కల ఇటు ఎంఆర్ఓ ఉంటాడు, ఇటు ఎమ్మెల్యే ఉంటాడు. వాడు ఎట్లాంటి అట్మాస్ఫియర్లో పెరుగుతాడు? ఒక కూలీ వేసుకునే కుటుంబం నుంచి వచ్చేటోడు ఎట్లాంటివి చూస్తాడు? అంటే ఇప్పుడు మీ నాన్న చిన్నప్పటి నుంచి కూలీ చేస్తూ నిన్ను పెంచిండు, నువ్వు కూలీ బిడ్డవి కదా, రా నేను నిన్ను మంచిగా డాక్టర్ని చేస్తా అని చెప్పి సీదా వన్ చేపట్టుకొని తీసుకుపోయి డాక్టర్ని చేసి స్టెథోస్కోప్ వేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అది నిపుణత మీద ప్రభావం చూపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే అందరికీ అవకాశాలు సమానంగా రావాలనేది వాళ్ళు అంటారు. సరే మీరు అంటారు ఫలాను హెల్త్ ఫీల్డ్లో నైపుణ్యత లేకుంటే దుర్మార్గాలు జరుగుతాయని అంటారు. ఇప్పటికీ మనం చూసుకుందాము, మొన్న ఈ దేశం నుంచి చాలామంది డబ్బులు తీసుకుపోయారు. ఒక టైంలో వాళ్ళు చాలా మెరిట్ తోటి బిజినెస్లు చేసిన వాళ్ళంతా ఏ కమ్యూనిటీ? హాస్పిటల్స్లల్లో సరిగా వైద్యం చేయట్లేదు. ఇప్పటికీ అన్ని పొజిషన్లలో సోకాల్డ్ కమ్యూనిటీ ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలో రిప్రజెంటేషన్ తక్కువ, హెచ్ఓడీలు అయితే మ్యాక్సిమం ఉండరు. ఈ దేశం అత్యంత అవినీతి దేశంగా ఉన్నది. ఏమైంది? మెరిట్ ఉండాలి కదా. రాజకీయ వ్యవస్థ శూన్యము, బ్యాంకింగ్ వ్యవస్థ శూన్యము, ఎడ్యుకేషను, హెల్త్ అసలు ఒక్క సెక్టారా? అవినీతి లేని, దుర్మార్గం లేని, రికమెండేషన్లు లేని, డబ్బులకు అమ్ముడు అని ఒక్క వ్యవస్థ ప్రభుత్వాలు ఒప్పుకుంటేనే ఒప్పుకోవని కాదు. సరే అధిక పవర్లో ఉన్నాడు నేను తప్పు అని ఎవడని ఒప్పుకుంటాడా? మీరు దేశద్రోహి ఏమో మరి. సో ఇదొక ముద్ర రాజకీయాల్లో బాగా అలవాటైంది. ఎప్పటి నుంచి అంటే ఇందిరాగాంధీ గారు ఈ బంగ్లాదేశ్ విభజన అప్పటి నుంచి ఈ దేశంలో అట్లాంటివి బాగా అలవాటైనాయి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే లేదంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే, నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు అన్నది. ఒక్క దేశమే కాదు, తెలంగాణలో మొన్నటి వరకు కేసీఆర్ కూడా అదే అన్నాడు, నువ్వు తెలంగాణ ద్రోహి. ఇంకోరేదో అంటారు, నువ్వు గుజరాతోడివి, నువ్వు ద్రవిడ ద్రోహి. ఇట్లాంటివి రాజకీయంగా తమ సామర్థ్యం చూపలేని రాజకీయ నాయకులు, నిజాయితీ లేని రాజకీయ నాయకులు చెప్పే మాటలు ఏంటంటే తప్పించుకోవడానికి ప్రజల్ని నిందితుల్ని చేయడం. మాకంత సీన్ మాకు కాదనే కదా ఒక వ్యవస్థలో మిమ్మల్ని రాజులుగా వేసి మమ్మల్ని పాలించుర్రా బాబు అంటే, నాకు అన్యాయం జరిగిందని అంటే మళ్ళీ నువ్వు నన్ను దేశద్రోహం అంటాను. ఎవడు ఫెయిల్యూర్ ఇది? కానీ అప్పుడు పొలిటీషియన్స్ దగ్గర కూడా ఒక ఆసరా ఉంది కదా. ఇప్పుడు ప్రజలు మాత్రం సరిగ్గా ఉన్నారా? మీరు చెప్పినట్టు అన్ని వ్యవస్థలు దుర్మార్గంగానే ఉన్నాయి, కానీ ప్రజలు కూడా డబ్బులు ఇచ్చిన వాడికే ఓటేయటం, మందు పంచిన వాడికే ఓటేయటం, ఇట్లా ఓటును అమ్ముకుంటున్నారు కదా. ప్రభుత్వాలు వాళ్ళను ఆ పరిస్థితికి దిగజారుస్తున్నాయి. అంటే ఎవడికి ఒకటి దగ్గర 100 రూపాయలు తీసుకొని వాడికి బానిసగిరి చేయాలని ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి, వాస్తవానికి చాలా ఖాళీలు ఉన్నాయి,
కానీ వాడు ఉద్యోగం ఇయ్య అంటాడు. ఏమంటాడు? ప్రతి ఒక్కడు నిరుద్యోగ వృత్తి అని పెడతాడు. అయ్యే పైసలు ఇచ్చి ఉద్యోగం ఇవ్వరాదు. ఉద్యోగం ఇస్తే వాడు ఫీల్ ఎట్లా ఉంటుందంటే ఇది నా సంపాదన, నా డబ్బులు అనేది కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఉంటాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి వాడు ఉండొద్దు. వాడు ఎట్లా ఉండాలంటే డిపెండర్గా ఉండాలి. డిపెండర్గా ఉండాలంటే జాబ్ ఇచ్చి సాలరీ ఇస్తే వాడు డిపెండర్గా ఉండడాడు, ఇండిపెండెంట్గా ఉంటాడు. అదే నిరుద్యోగ వృత్తి ఇచ్చినాం అనుకో డిపెండర్గా ఉంటారు. అంటే ప్రజలు ఇట్లనే తయారవుతారు. ఇప్పటివరకు ఎందుకు ఈ పేదలు ఉన్నారంటే రాజకీయ నాయకుల వాళ్ళు ఉన్నారు. డబ్బు ఉన్నోడు డబ్బు అటే పోతాడు, పేదగా ఉన్నాడు పేదగా ఎందుకంటే వాళ్ళని అట్లా ఉంచాలి. ఎవడని మాట్లాడినా పేదలు అనేవాళ్ళు లేకుంటే పేదోడు ఎందుకు వాడి అవసరం అది. వాడికి 80 కోట్ల మంది ఇప్పటికీ రేషన్ బియ్యం మీద బతుకుతారు. ఇది గవర్నమెంట్ చెప్పే డేటా. ప్రధానమంత్రి చాలా గర్వంగా చెప్పుకుంటాడు మా గవర్నమెంట్ 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తుందని. నిజానికి అది దరిద్రం. మీ దిక్కుమాలిన పాలన వల్ల 70 ఏళ్ళు అయినా కూడా 80 కోట్ల మంది ప్రజలు రేషన్ బియ్యం మీద బతకాల్సి వస్తుంది. అంటే వాళ్ళ కొనుగోలు శక్తి లేకుంటే వాళ్ళని ఆపుతారు. ఇంకా అంతకు మించి ఛాన్స్ ఉండదు. ఒక లైఫ్ స్టైల్లో బతికినోడు వాడికి ఇవన్నీ ఏం తెలుసు? వాడు ఇస్తే తీసుకుంటాడు, అలవాటు చేస్తారు. అండ్ మీరు తెలివైన వాళ్ళు కదా. ఒకవేళ అట్లా అంటే మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, చీఫ్ మినిస్టర్లు మీరెందుకు? ఒకవేళ ప్రజలే నిజంగా తెలివికలలో అయితే ప్రజలు అమాయకులు. వాళ్ళని ఇంకా అమాయకులు వేసి మూర్ఖులు వేసి వీళ్ళు పాలిస్తారు. బాధ్యత పాలకులకు ఉండాలి, ప్రజలకు కాదు. అమ్ముడు పోతారు అంటే నాయకులు అట్లా అమ్ముడు అని సమాజాన్ని తయారు చేయాలి. అయితే రిజర్వేషన్స్ గురించి మళ్ళీ తీసుకుంటే మెరిట్ని బట్టి అంటే మీరు ఒక మాట చెప్తున్నారు సరే, కానీ ఇప్పుడు ఏ కులంలో లేరు పేదవారు? అన్ని కులాలలో పేదవారు ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్స్ ఏదో కాస్ట్ బేస్డ్గా తీసేసి ఇన్కమ్ బేస్డ్గా ఇవ్వచ్చు కదా అని చెప్పి చాలామంది ఓసీలు మాట్లాడతారు. గొప్ప విషయము. అసలు వీళ్ళకి రిజర్వేషన్ ఉండొద్దని ఎవరు అన్నారు? ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత రిజర్వేషన్ ఉంటే అయ్యప్ప. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వద్దు. 50% స్లాబ్, 60% స్లాబ్, వీడికే కట్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎందుకు? 100% రిజర్వేషన్ పెడదాం. ఎస్సీలు ఎంత ఉన్నారో వాళ్ళకన్నీ రిజర్వేషన్లు, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నీ రిజర్వేషన్లు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నీ రిజర్వేషన్. అండ్ రిజర్వేషన్ అనే టాపిక్ వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు వాడు టీచర్ అండి స్కిల్ లేకుంటాయండు, వీడు డాక్టర్ అండి స్కిల్ లేకుండా. ఇది కాదు యాక్చువల్లీ. ఒక దేశంలో అందరి ప్రజలకు అవకాశాలు రావాలి, అందరూ ఆ స్థాయికి చేరుకోవాలి. ఫస్ట్ జనరేషన్ మేబీ అంత మెచ్యూర్డ్గా ఉండకపోవచ్చు అన్ని విషయాలలో. నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా అవుతుంది. మరి ఆ ఫస్ట్ జనరేషన్కి అవకాశం రావాలి. అవకాశాలు రావాలంటే రిప్రజెంటేషన్ వాళ్ళకి అందియాలి. ఇప్పుడు మనం అంటాం కదా, నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ పరంగా మనం మాట్లాడతాము. తెలంగాణలో కాంట్రాక్టర్లు అందరూ ఆంధ్రోళ్ళే ఉన్నారు, తెలంగాణలో ఉండాలి. మనం ఈ అంశంలో అనగలమా? తెలంగాణోడికి మెరిట్ లేదు, ఆంధ్రోడికి మెరిట్? అది ఒక ఫీలింగ్. నా భూమి, నా ప్రాంతము, నా హక్కులు, నేను ఒక రోజులో అయ్యే పని 2 రోజులు అయినా వేసుకుంటాను, నాది నేను చేసుకుంటాను. సెల్ఫ్ రెస్పెక్ట్ అది. సో కమ్యూనిటీ వైజ్గా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. బ్యాక్వర్డ్గా ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియాలో కాదు, అది రిప్రజెంటేషను. ఆ జనాభాకు కూడా అవకాశాలు కల్పించడము అది ఒక సామాజిక న్యాయము. అది ప్రభుత్వాలు కానీ రాజులు కానీ ఎవడైనా రాజ్యంలో కల్పించాల్సిన అదొక మనం ఏమంటాం, అదొక రూల్ ఆఫ్ లా. అది దాన్ని మనము వీడికి మెరిట్ లేదని చూడొద్దు. నువ్వు నీకు అవసరమైన విషయాలలో మాట్లాడతావు. ఒకడేమో నాకు నార్త్ వాళ్ళు వద్దు, మాది సౌత్ ఇండియా, మాకు ఇట్లనే ఉండాలని ఒకడు అంటాడు. ఇంకోడు మీరు హిందీ మాట్లాడేటోళ్ళు, మేము తెలుగు మాట్లాడేటోళ్ళం, ఇక్కడ తెలుగు అంటే మరి క్యాస్ట్ వైజ్ కూడా కావాలి కదా రిప్రజెంటేషను. మీ వరకైనా మీరు చెప్పినాయేనా న్యాయాలు? ఒక కులం వైపు జరిగేది అది అన్యాయం కాదా? ఒకవేళ కులం ప్రకారం చేస్తే న్యాయం కాదా? రిప్రజెంటేషన్ అందరికీ దక్కాలి. కొన్ని జనరేషన్స్ పోయినాక అన్నిట్లలో అందరు ఈక్వల్గా వచ్చినాక అప్పుడు దీని గురించి మెరిట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. జనరేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ 10 years మాత్రమే ఉండాలి అని అంబేద్కర్ చెప్తే ఇప్పుడు దాదాపు 8 దశాబ్దాలకు దగ్గరకు వచ్చింది కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజకీయంగా మాత్రమే 10 సంవత్సరాలే అన్నారు. విద్యా ఉద్యోగాల్లో దానికి కాలపరిమితి ఏం లేదు. అండ్ 10 సంవత్సరాలలో ఆయన అనుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా డాక్టర్ మందు ఇస్తాడు, జబ్బు వచ్చిందని పోతే డాక్టర్ అనుకుంటాడు ఈ మందు ఇస్తే వారం రోజులు వాడు తగ్గిపోద్ది అంటాడు. తగ్గకుంటే మళ్ళీ రా అంటాడు. మళ్ళీ సెకండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అట్లా తగ్గని రోగాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా. ఇక్కడ క్యాస్ట్ అనే రోగం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 10 రోజుల ట్రీట్మెంట్ అని ఇచ్చిండు, అది తగ్గలేదు కదా. ఒకప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు అట్లనే ఉన్నది. కానీ ఇప్పుడు అగ్రకులాల వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గాయాన్ని మీరే గిచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఉండటం వల్లనే కులం అనే ఎరుక కలుగుతుంది. సో కులం గుర్తొస్తుంది, నువ్వు నేను ఈక్వల్ కాదు అని స్కూల్లో కూర్చున్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి రిజర్వేషన్స్ తీసేయచ్చు కదా అనేసి అంటున్నారు. నా చిన్నప్పటి నుంచి నేను చూసిన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు పలానా వ్యక్తి బీసీ
గౌడ, పలానా వ్యక్తి ఎస్సీ మాదిగ, స్కూల్ నుండే స్టార్ట్ అవుతుంది కదా ఎరుక. ఇవి లేనప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఈ డిజిటల్ ట్రెండ్ ఇవి రాకముందు నుంచి గ్రామాల్లో ఈ పలానా వ్యక్తి నువ్వు చదువుకోవద్దు, క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ తోటే కదా అవన్నీ చదువుకు దూరంగా ఇచ్చింది. ఈ పలాని కులమైన నువ్వు ఆస్తి సంపాదించవచ్చు. అప్పటి నుంచి కులం ఎరుక లేకుండా సమాజం ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే అప్పుడు సమాజం ఎట్లా ఉండాలంటే నేను దళితుని కాబట్టి నేను ఇట్లనే ఉండాలనే మెంటాలిటీ ప్రజలకు ఉండేది. సో అప్పుడు ఘర్షణలు లేవు. అదేదో సినిమాలు అంటాడు కదా, నాది రామరాజ్యము, ఈ రామరాజ్యంలో దాడులు చేస్తాం, ఎవడైనా కంప్లైంట్ చేస్తే కదరా సమస్య, చెయ్యరు. ఎవరినైనా దాడి చేయొచ్చు, ఎవడి భూమి అయినా లాక్కోవచ్చు. సో ఒక సమాజం ఒకప్పుడు అట్లా ఉండే కాబట్టి క్యాస్ట్ అనేది ఇష్యూ కాలే, చర్చలోకి రాలే. కానీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు, క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి చర్చ జరుగుతుంది. దాన్ని వీళ్ళు ఎవడి ఆలోచనలు వాడుకుంటే వాడు కంఫర్టబుల్ జోన్ నుంచి వాడు ఎందుకు పోతాడు, అందుకే వాడు ఇట్లా ఎవరి గేమ్ వాడు ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు కుల వివక్షత ఎక్కడుంది, కులం పేరు చెప్పి అరాచకాలు చేయటం ఎక్కడుంది అనేటటువంటి వాదన కూడా బలంగా వస్తుంది. రోజుకు ఒక దేశవ్యాప్తంగా గడిచిన సంవత్సరంలో 60,000కు పైగా అట్రాసిటీలు జరిగినాయి కేవలం కులం పేరు మీద. ఎంత దారుణంగా నీచంగా జరుగుతాయంటే వాడు మీసం పెంచుకున్నాడని చంపుతారు. మనం రోజు చూస్తూ ఉంటాం కదా, అవైతే ఫ్యాబ్రికేటెడ్ కాదు కదా, ఊరికే ఫార్వర్డ్ చేయరు కదా. బుల్లెట్ బండి నడిపాడని, వాడు పెళ్ళిలో గుర్రం ఎక్కాడని. ఇప్పటికీ ఒకవేళ నేను గుర్రం ఎక్కి పెళ్లి చేసుకోవాలని ఒక దళితుడు అనుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా గుర్రం ఎక్కి పెళ్లి చేసుకోవడం కష్టమవుతుంది. అంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మరి నేను గుర్రం ఎక్కే పెళ్లి చేసుకుంటా. అవును, ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళు కొన్ని గుర్రాలను తెస్తారు, గుర్రాల మందన తెచ్చి పెళ్లి చేసుకుంటారు. మరి వీడికి ఎందుకు ప్రొటెక్షన్ కావాల్సి వచ్చింది? ప్రొవోకింగ్ కాదు అది. నా ఇష్టమైన లైఫ్లో నేను బతకాలనుకుంటున్నా, నేను గుర్రం మీద వెళ్దాం అనుకుంటున్నా, అది ప్రొవోకింగ్ ఎందుకు అవుతుంది? అది నా గౌరవానికి, నా ఆనందానికి సంబంధించింది. వాడు ఆనందపడొద్దా? ఒకవేళ వాడు కనుక గుర్రం ఎక్కొచ్చి నీ ఇంటి ముందరికి వచ్చి గుర్రాన్ని గీంకరించి అరే చూడరా అంటే అది ప్రొవోకింగ్ అవుతుంది. వాడి దారిలో వాడు పోతాడు, నిన్నేం అనలే కదా. ఇప్పుడు గొడవలు అవుతాయని తెలుసు, సరే నిన్ను కొడతారని తెలుసు, నువ్వు పేదరికం అంటే నీ హక్కుల్ని నువ్వు డిమాండ్ చేస్తే కొడతారని తెలిసి హక్కుల్ని అడగకుండా ఉంటావా? చదువుకుంటే కొడతారని తెలిసి చదువు మానేస్తామా? మానేద్దాం ఇంక అట్లా అంటే అది కాదు కదా. ఫైట్ చేయాల్సిందే. వాళ్ళ దగ్గర పవర్ ఉంది. ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళ కమ్యూనిటీ చిన్నదైనా అధికారం వాళ్ళ దగ్గర ఉన్నది. కోర్టులు వీళ్ళవి కావు, పోలీస్ స్టేషన్లు వీళ్ళవి కావు, ఏ వ్యవస్థ వీళ్ళది కాదు. పోలీస్ స్టేషన్కి వీళ్ళు పోగానే బాధితుడి పైన కేసు పెడతారు. మనం ఎన్ని చూడం బాధితుడి పైన. సో అట్లాంటి వ్యవస్థలో వీళ్ళు బతుకుతున్నారు కాబట్టి కొంత పర్సనల్గా రెసిస్ట్ చేయక తప్పదు, కొన్ని చూపించుకోక తప్పదు. ఓకే, నేను జర్నలిస్ట్ అయిన తర్వాత కొన్ని ఫీల్డ్ విజిట్స్ చేసి గ్రౌండ్ రిపోర్ట్స్కి వెళ్ళినప్పుడు దళిత ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా పోతున్న సందర్భంలో నాగర్ కర్నూలు దగ్గర జంగమోన్పల్లి అని ఒక గ్రామం ఉంది. అందులో గుడిలోకి అంటే బతుకమ్మ పండుగ అప్పుడు ఆ మండపంలోకి రానివ్వలేదు, దళితులను రావద్దు అని చెప్పేసి అడ్డుకుంటారు. అదొక ఇష్యూ అవుతుంది, అట్రాసిటీ కేసు నమోదు కూడా అవుతుంది. కానీ మేము కూడా పోయినాం, కవరేజ్ చేసినాం, వాళ్ళకి న్యాయపరమైనటువంటి మద్దతు కూడా ఇస్తామని చెప్పినాం. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ జరిగింది. కానీ విదిన్ 2-3 డేస్లోనే వివిధ ఒత్తిళ్ళ వల్ల దళితులు మొదటి రోజు ఎంత స్ట్రాంగ్గా మేము ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తామని చెప్తారో, ఒక 3-4 రోజుల తర్వాత మేమేమో లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో మాకు వాళ్ళు కూడా చెప్పరు, వెరీ ర్యాండమ్గా తెలుస్తుంది అది కాంప్రమైజ్ అయింది అని చెప్పేసి. సో దళిత ఉద్యమకారులు కానీ లేకపోతే మానవ హక్కుల కార్యకర్తలు కానీ పౌర సంఘాల వాళ్ళు కానీ దళితులకు మద్దతుగా నిలబడ్డ చోట వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే ఎట్లా? మరి వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నంత కాలం ఉంటుంది కదా వివక్ష. అంటే ఇక్కడ బాధ్యత ఎవరిది అంటే ఆ కమ్యూనిటీ నుంచి వచ్చి మేము నాయకులమని అంటారు కదా, మేము వాళ్ళకి బాధ్యత వహిస్తాం. వాళ్ళు సమాజాన్ని వీలైనంత బలంగా తయారు చేయాలి. మనం ఎన్ని మాట్లాడుకున్నా, మనం ఇందాక చెప్పుకున్నట్టు వ్యవస్థలన్నీ కొన్ని కులాలకు కొంతమంది ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తాయి. అయితే మనం ఇచ్చే బలం వాళ్ళని బెదిరించే వాళ్ళకంటే మన బలం, మనం ఇచ్చే శక్తి బలంగా ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ ఆవేదనను, వాళ్ళ బాధను, నిజాన్ని మాట్లాడగలరు.
మనం ఇచ్చే బలం సరిపోదు అన్నప్పుడు ఎవరైనా భయపడతారు. అంటే పోలీస్ వ్యవస్థలో కూడా దళిత అట్రాసిటీ కేసుల్ని నిర్వీర్యం చేసే కెపాసిటీ ఉంటున్నప్పుడు మనం వేరే ఊర్లో ఉండే వాళ్ళం, మనము వెళ్ళలేం కదా అంత తరచుగా. అంటే ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే కాంశీరామ్ గారు అంటారు, ఎవరైతే అధికారంలోకి రారో వాళ్ళపైన ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి అంటారు. అది ట్రూ కూడా. ఒకప్పుడు కమ్మ కులం ఎట్లుందో తెలియదు, వాళ్ళు కూడా ఒక టైంలో అట్రాసిటీస్ ఫేస్ చేసిన వాళ్ళే, రెడ్డిలు కూడా ఫేస్ చేసిన వాళ్ళే. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? రాజకీయంగా ఎప్పుడైతే బలపడ్డారో వాళ్ళు కూడా సమ్ నియో బ్రాహ్మిన్స్ లాగా తయారయ్యారు, అంటే అంత బలంగా ఎదిగారు. మనం దాన్ని తప్ప అనలేము. సో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా రాజకీయంగా బలంగా ఎదిగినప్పుడు, ఎందుకంటే రాజకీయం అనేది అన్ని వ్యవస్థల్ని శాసిస్తుంది. కాంశీరామ్ గారు కూడా అదే అంటారు, మనము హుకుందారులం కావాలి, పాలకులం కావాలి, శాసించే వాళ్ళం కావాలి. శాసించే వ్యవస్థలోకి ఈ ఎస్సీలు ముఖ్యంగా దళితులు వచ్చినప్పుడు 100% వాళ్ళపైన అటాక్స్ జరగవు. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, యూపీలో బిఎస్పి రోడ్ బ్యాంకు జాటవ్, మాయావతి గారు జాటవ్ కమ్యూనిటీ. మనం యూపీలో ఎక్కువగా చూసే దళిత్స్ పైన జరిగే దాడుల్లో మ్యాక్సిమం జాటవ్స్ ఉండరు, మ్యాక్సిమం ఉండరు. అంటే మొత్తం జరగదని కాదు, ఇక్కడ ప్రియాంక రెడ్డి లాంటి వాళ్ళపైన కొన్ని జరిగినట్టు అక్కడ కూడా జాటవ్స్ పైన కొన్ని జరుగుతాయి, కానీ మ్యాక్సిమం ఉండరు. నాన్ జాటోస్ పైన ఎక్కువ అటాక్ జరుగుతాయి, ఎందుకంటే జాటోస్ పైన జరిగితే వాళ్ళు రాజకీయంగా బలంగా ఉన్నారు కాబట్టి తిరగబడతారు. కొన్నిసార్లు వ్యవస్థల్ని ఆశ్రయించకుండానే ఇన్స్టాంట్గా కూడా రియాక్ట్ అవుతారు. అది ఏ రూపకంగా అయినా జరగవచ్చు. అండ్ వాళ్ళకంటే ఒక బలమైన పార్టీ ఉంది, ఒక నాయకులు ఉన్నారనే భయం కూడా ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. వీళ్ళకి నేను ప్రజలకు కూడా చెప్పేది, మిగతా సామాజిక కార్యకర్తలు రాజకీయ నాయకులకు కూడా చెప్పేది ఏంటంటే, మన శక్తిని, మన తెలివిని, మన సమయాన్ని పూర్తిగా ఈ సమాజాన్ని రాజకీయంగా బలోపేతం చేసేందుకు మార్చినప్పుడు, మనం ఒక అన్యాయం జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి న్యాయం అడగడం కాదు, అసలు అన్యాయమే జరగకుండా ఉండే వ్యవస్థను తయారు చేయాలంటే మనం వెళ్ళి రాజకీయ కమ్యూనిటీగా మార్చాలి. అప్పుడు మాత్రము ఎవడైనా, ఇప్పుడు నా కమ్యూనిటీ నుంచో నా కుటుంబం నుంచో ఒక ఎస్ఐ ఉన్నాడు, నేను పోలీస్ స్టేషన్కి పోవడానికి భయపడను, ఎందుకంటే నాకు అక్కడ న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. నా కుటుంబం నుంచో, కమ్యూనిటీ నుంచో, మా వీధి నుంచో ఒక పెద్ద లాయర్ ఉన్నాడు, డెఫినెట్లీ నేను కోర్టుకు పోవడానికి భయపడను, ఎవరినైనా ఛాలెంజ్ చేయగలను, కోర్టులో చూసుకుందా అని అంటాం. కానీ లేరు కదా, ఈ సమాజం నుండి ఎవరు ఉంటారు? కానీ ప్రతి పార్టీలోనూ దళితులు ఉన్నారు, అన్ని పార్టీల్లో దళితులు ఉన్నారు, కానీ పవర్ వచ్చేసరికి పవర్ సమయం వచ్చేసరికి దళితులు ఇగ్నోరెంట్కి గురవుతారు. మరి అట్లాంటప్పుడు కులం పార్టీ పెట్టుకోవాలా? వాళ్ళ ప్రాతినిధ్యాన్ని చూపించుకోవడానికి కులానికి ఒక పార్టీ పెట్టుకోవాలన్నట్టే అవుతుంది కదా. అంటే తప్పేం లేదు. ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే కులాన్ని అడ్రస్ చేయకుండా వివిధ అంశాలు తీసుకొస్తూ ఉంటాయి. ఈ దేశంలో మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఏ వైపు నుంచి పోయినా ప్రతిదీ కులంతో లింక్ అయి ఉంటుంది. ఈవెన్ మంచి పనులే కాదు, చెడు పనులు చేయాలన్నా కులమే లింక్ అంటే, అవినీతి చేయాలంటే కూడా కులమే. మళ్ళీ ఈ కమ్యూనిటీ నుంచి ఎవడ అవినీతి చేయలేడు, అంత పెద్ద పోస్టులకు పోడు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకడేమో ఇండియా పాకిస్తాన్ అంటాడు, ఇంకొకడేమో ఆంధ్ర తెలంగాణ అంటాడు, ఇంకోడేమో హిందుత్వం సెక్యులరిజం అంటాడు, అంటే మతము సెక్యులరిజం అంటాడు, ఇంకోడేమో అవినీతి ఉద్యమము ఏదో అంటాడు, ఇంకోడేమో ద్రవిడ నాడు హిందీ నాడు అంటాడు. కానీ వీళ్ళు ఎవరు క్యాస్ట్ని అడ్రస్ చేయరు. ఎందుకు ఇవన్నీ చెప్తారంటే క్యాస్ట్ను డైవర్ట్ చేసే పాలిటిక్స్. ఇప్పుడు నేను కొత్తగా రాజకీయం చేయాలా, నాకు కొత్త ఎజెండా ఉంటుంది, ఆ ఎజెండాతో తీసుకొచ్చి, అండ్ ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతారని అంటే మళ్ళీ ప్రాపగేటింగ్ టూల్స్ అనేది వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఆ విషయాన్ని సమాజంలో ఈజీగా స్ప్రెడ్ చేస్తారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఏమనుకుంటారంటే, ఈ సమాజాన్ని ఎట్లా తయారు చేసినంటే, అంటే ఎస్సీ అని మనం అనుకుంటాం కానీ ఎస్సీలో కూడా కలిసి ఉండరు. ఇప్పుడు దాంట్లో కూడా 50-60 కులాలు ఉన్నాయి. ఏ 2 కులాల పడకుండా ఈ వ్యవస్థను తయారు చేసి పెట్టారు. మాలోళ్ళు అంటే మాదిగోళ్ళ పడేది, మాదిగోళ్ళు అంటే చిందోళ్ళ పడేది, చిందోళ్ళు అంటే డక్కలోళ్ళకి పడేది, డక్కలోళ్ళు అంటే బుడజంగాలకు పడేది. నేను ఇంకా ఎస్సీలనే చెప్తాను, బీసీ వరకు రాలా. ఈ అడ్వాంటేజ్ని ఏదో ఒక అటెన్షన్ ప్లేస్ వాళ్ళ వైపు తిప్పుకుంటూ ఉంటారు. ఒక పార్టీ నిజంగా క్యాస్ట్ మీదనే రావాలి. ఇప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమం అని ఒక పార్టీ వచ్చినప్పుడు, తెలంగాణ కావాలని ఒక పార్టీ వచ్చినప్పుడు, లేదు నాకు ద్రవిడ నాడు కావాలని ఒక పార్టీ వచ్చినప్పుడు, సామాజిక న్యాయంతో ఒక పార్టీ రావడంలో తప్పేమున్నది? అట్లాంటి పార్టీ ఏదైనా ఉందా ఇప్పుడు? ఆబ్వియస్ చాలా పార్టీలు వచ్చినాయి. కాకపోతే ఆ వాదాన్ని భారత రాజకీయాల్లో నిలబెట్టింది అయితే మాన్యవరి కాంశీరామ్ గారు, బహుజన్ సమాజ్ పార్టీ. అంటే నిజంగా ఎవరు ఊహించాల, కాంగ్రెస్ బీజేపీలు కమ్యూనిస్ట్ పార్టీలు మేబీ కలలుగా ఉన్నాయేమో,
ఇంకా ఈ ఇష్యూని మేము ఎప్పుడు అడ్రస్ చేయకుండా మేము అడ్డుకుంటామని. కానీ కాంశీరామ్ గారు వచ్చారు, సక్సెస్ చేసి చూపించారు. ఆయన డెఫినెట్లీ కులాల్ని ఎవరైతే సామాజికంగా వెనుకబడి ఉన్నారో ఆ కులాల్లో చైతన్యం కల్పించి సామాజికంగా వాళ్ళని చైతన్యం చేసి రాజకీయంగా నిలబెట్టారు. పార్టీల పేరుతో రాలేదు కానీ ఇప్పటికీ బహుజనవాదాన్ని ఎత్తుకొని పార్టీ ఏదైనా ఉన్నది ఒక్క పార్టీ పేరు చెప్పు. అన్ని పార్టీలు బహుజనవాదాన్ని ఎత్తుకున్నాయి. సో డెఫినెట్లీ అంటే రాజకీయ సమస్య ఏది ఉన్నదో ఎగ్జాక్ట్లీ సమస్యను అడ్రస్ చేసే పార్టీ ఉన్నప్పుడు గొప్ప విషయం కదా. అయితే ఇప్పుడు దేశంలో బహుజనుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఇంత ఎక్కువ సంఖ్యలో బహుజనులు ఉన్నప్పుడు పార్టీ ఎందుకు వాళ్ళందరినీ యూనైట్ చేసి ఈ పార్టీకి మద్దతుదారులుగా మార్చుకోలేకపోతుంది? ఓటు బ్యాంక్ ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతుంది అన్ని రాష్ట్రాలలో? ఇదే అంటే కొన్ని వందలు వేల సంవత్సరాల నుంచే ప్రజల మనసుల్లో ఒక జిడ్డు పేరుకపోయింది క్యాస్ట్ అనేది. మేము తక్కువ, మేము ఇంతే ఉండాలా, మేము అటువైపు వెళ్ళకూడదు, అది మా రంగం కాదని అనుకుంటారు. ఇప్పటికీ రాజకీయ అవగాహన ఈ కమ్యూనిటీలకు లేదు. నిన్నీ మధ్య సామాజిక అవగాహన వచ్చింది, ఎవడన్నా కులం పేరుతో తిడితే పడట్లేదు. కొంత ఆర్థిక అవగాహన వచ్చింది, అంటే కొంత మనం సంపాదించుకోవాలి, ఈ పిచ్చి పిచ్చి పనులు కాకుండా కొంచెం డిగ్నిటీ ఉన్న పనులు చేసుకోవాలనేది. నెక్స్ట్ రావాల్సింది రాజకీయ అవగాహన. సరే, దాన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసుకుంటారు. ఈ కమ్యూనిటీ నుంచి కొంతమందిని తయారు చేస్తూ ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీల నుంచి. వాళ్ళని తమ రాజకీయ పార్టీల్లో పెట్టుకుంటారు, లేకుంటే వాళ్ళ చేత సంఘాలు పెట్టుకుంటారు. రాజకీయం అనే అంశం రాకుండా వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉంటారు. మాకు రాజకీయ ఉద్యమాలు కాదు, సామాజిక ఉద్యమాల ద్వారానే సాధిస్తామని. మళ్ళీ నువ్వు ఓడిపోయిన డిమాండ్ చేస్తున్నావు, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నావు. మరి సామాజిక ఉద్యమాలు చేయరాదు, మోహన్ బాబుని డిమాండ్ చేయి, ప్రైమ్ మినిస్టర్ని ఎందుకు డిమాండ్ చేయడము? అంటే అల్టిమేట్ రాజకీయమే. అది ఒక్కటేసారి రాదు కదా, టైం పడుతుంది. మాన్యవర్ కాంశీరామ్ గారు 1984లో ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు, బహుజన మూమెంట్ను. ఇంకా ఇప్పటికీ ఒక 30 ఏళ్ళు, 3000 ఏళ్ళ నుంచి పేరుకపోయిన జిడ్డు, ఈ దరిద్రం ఏదైతే ఉన్నదో 30 ఏళ్ళలో తొలగిపోతుందా? దళితుల్లోనే కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళు తలుచుకున్నారు. లక్షల మంది దళితులను రోడ్డు మీదకి రప్పించి పెద్ద ఉద్యమాలు చేసి చరిత్రలో నిలబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ దళితులు నమ్మితే మళ్ళీ వాళ్ళు ఆ దళితుల అందరి ఓట్లు లేదంటే వాళ్ళందరి నమ్మకాన్ని తీసుకొని పోయి బూర్జువా పార్టీల పాదాల దగ్గర పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు దళితులకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అంటే దళితవాదాన్ని భుజానికి ఎత్తుకుని హక్కుల కోసం వచ్చినాం మేము దళిత సంఘాలు పెట్టుకున్నామని దళిత సంఘాలలో కూడా దళితులకు రక్షణ లేకుండా, విలువ లేకుండా పోతుంది కదా. అంటే మనము సొసైటీలో నిజాయితీ లేదనే కదా ప్రశ్న. అండ్ ఈ సమాజంలో అంత అవేర్నెస్ లేదనే కదా. ప్రతి కమ్యూనిటీ, ఎందుకు దళిత సమాజం అయినా, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అయినా కొన్ని వందల వేల ఏళ్ళ నుంచి ఎందుకు వెనుకబడి ఉన్నాయంటే కారణం అదే. వాళ్ళకు ఐక్యత లేకపోవడం, అవగాహన లేకపోవడం. అండ్ వాళ్ళకు ఒక రెడ్డికి ఒక మాదిగకి ఎంత గ్యాప్ ఉంటుందో ఒక మాలకు మాదిగకు కూడా అంతే గ్యాప్ ఉంటుంది. ఓర్చుకోలేరు. 2 సబ్ క్యాస్ట్లు అయినా వాళ్ళ మధ్య పెళ్ళిళ్ళు కావచ్చు, కుటుంబ బంధాలు కావచ్చు ఉండవు. అంటే కొన్ని వందల వేర్లుగా ఈ సమాజాన్ని చీల్చిపెట్టిర్రు. మన ఎస్సీ అని కేటగిరీ అనుకున్నంత, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే ఎస్సీలు అంటే మనం ఇప్పుడు చెప్పుకునే టర్మ్లో వీళ్ళంతా ఎస్సీలు ఏం కాదు. ఏ ఉపకులానికి ఆ ఉపకులము సపరేటే. కాకపోతే సమాజంలో వాళ్ళు అనుభవించే వివక్ష, వాళ్ళ స్థితిగతుల ఆధారంగా వీళ్ళంతా ఒక షెడ్యూల్డ్ కమ్యూనిటీ, వీళ్ళంతా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని బాబాసాహెబ్ కొన్ని వందల వేల కులాలని కలిపే ప్రయత్నం చేసిండు. చాలా సక్సెస్ అయింది కూడా ఆ విషయంలో. దాని తర్వాత మాన్యవర్ కాంశీరాము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనే 3 పాయాలు కూడా ఒకటే పాయగా బహుజన సమాజంగా కలపడానికి ప్రయత్నించారు. అట్లని వాళ్ళు మహాపురుషులు వచ్చి చెప్పారు అనగానే రాత్రికి రాత్రి ఏం మారిపోదు కదా, పేరుకపోయింది. మతము, విశ్వాసాలు, కట్టుబాట్లు ఇట్లాంటి పేరు మీద చాలా చెప్పారు. అప్పటి నుంచి ఇట్లాంటి లోపులు ఈ సమాజం నుంచి దుర్మార్గులు ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు. వాళ్ళేం కొత్త ఆకాశం నుంచి ఊడిపడరు కదా. ఇప్పుడు దళిత్ నుంచి ఒక యాక్టివిస్ట్ వచ్చిండో, పొలిటీషియన్ వచ్చిండో అనగానే ఇక వాడు నిజాయితీ ఉంటాడు, సమాజానికి మేలే, బాగుండేది. అట్లుంటే గిన్ని 100 ఏళ్ళ నుంచి ఈ సమాజం ఇట్లా వెనుకబడి ఉండేది కాదు. ఇట్లాంటి కోవట్టులు, ఇట్లాంటి దుర్మార్గులు, ఇట్లాంటి ఇడియట్స్, దరిద్రుల వల్లే ఈ సమాజం 100 ఏళ్ళ నుంచి వాళ్ళు కొనసాగుతానే ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకు పెరిగిన సమాచార వ్యవస్థ, సాంకేతికత, చాలామంది మహాపురుషులు రావడం, వాళ్ళు ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల కొంత బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ చెంచాలు, ఈ దుర్మార్గులు ఇట్లా ఉండేవాళ్ళు, అవేర్నెస్ చేసేవాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు. అది ఇట్లా మెల్లగా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడైతే ఈ దశలో ఉంది. అవేర్నెస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ సమాజాన్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకునేటోళ్ళు అంతమంది ఉన్నారు. అది మెల్లగా
డౌన్ అయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెరుగుతుంది. ఇప్పుడు మీరు మీ షర్ట్ పైన చాలా గర్వంగా ఏనుగు బొమ్మను వేసుకున్నారు బ్లూ కలర్లో. అయితే నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని సిస్టమ్స్లో యాంగ్రీ హనుమాన్ ఫోటోని చూసిన నేను ఆరెంజ్ కలర్లో. అంటే సింబల్సే పొలిటికల్ మైండ్ సెట్ని సెట్ చేస్తాయని నేను కూడా నమ్ముతా. స్వస్తిక్ సింబల్ కావచ్చు, కాషాయ జెండా కావచ్చు, లేకపోతే యాంగ్రీ హనుమాన్, యాంగ్రీ శివాజీ, యాంగ్రీ రామ, ఈ ఇమేజెస్ అన్నీ కూడా చాలా ప్రౌడ్గా పెట్టుకోగలుగుతున్నారు చేతికి, కాషాయ దారాలతో సహా, కాషాయ బొట్టుతో సహా. వాళ్ళు ఎంత ప్రౌడ్గా అవన్నింటినీ వాళ్ళు చూపించుకోగలుగుతున్నారు. అది వాళ్ళకు ఒక సింబల్, స్టేటస్ సింబల్గా ఎట్లా వస్తుందో, అంటే వాళ్ళ కార్ మీద యాంగ్రీ హనుమాన్ ఫోటోని గర్వంగా వేసుకుంటున్నట్టుగా కనీసం బహుజన ఐడియాలజీతో ఉన్నవాళ్ళు నీలి కండువా కప్పుకోవాలి, అది ఏ పార్టీకి చెందకపోయినా నీలి కండువా కప్పుకోవాలన్నా, నీలి రంగు వాళ్ళ అవుట్ఫిట్లో ఇంక్లూడ్ చేయాలంటే కూడా వాళ్ళు నామూషిగా ఫీల్ అవుతున్నారు. నామూషిగా ఇన్ ద సెన్స్ ఇన్సెక్యూర్గా, ఇది నేను వేసుకుంటే అవతల సమాజం నన్ను ఈ కులస్తుడిగా గుర్తుపట్టి నన్ను లేబుల్ చేసి పక్కకు పెడతారు అనేటటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంది కదా దళితుల్లో. అది పోవాలంటే ఏం చేయొచ్చు? అది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏది కొంతకాలంలో వాష్ అయ్యేది కాదు. ఒక 15-20 ఏళ్ళ క్రితం కూడా నేను అంబేద్కర్ రైట్ అని చెప్పుకోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు చాలా ప్రౌడ్గా 4 రోడ్ల కోడలిలోకి వచ్చి జై భీమ్ అంటారు, ఆమె అంబేద్కర్ రైట్ అని చెప్తారు. ఏదో ఒక్కసారి జరిగే మార్పేం కాదు, కొంచెం కొద్దిగా. నిన్న ఈ మధ్య అభిజిత్ దీప్క్ అనే వ్యక్తి, ఇంతకుముందు మనం ఎప్పుడు ఏం చూసినా గాంధీ కొంత అంబేద్కర్ కంటే కూడా కొంత టాప్లో ఉండేవాడు. కానీ మొన్న జరిగిన CJP అంత జంజీ ప్రొటెస్ట్లో అంబేద్కర్ ఒక మెట్టు ఎక్కాడు, బలంగా ఉన్నాడు. అంటే అట్లాంటి అవేర్నెస్ కొద్దిగా అవుతుంది. అయితే ఇట్లాంటివి పెట్టుకోవాలంటే యాక్చువల్లీ ఇది పొలిటికల్ సింబల్ కాదు మీరు అన్నట్టు. ఇది గౌతమ్ బుద్ధుడికి ఏనుగును చాలా ఆయన ఒక ఐకాన్గా చూపించేవాడు, జ్ఞానానికి, ధైర్యానికి ఒక ప్రతీకగా చూపించేవాడు. అంటే బహుజన సిద్ధాంతం అనేది ఏనుగులో ఇమిడి ఉంటుంది. అది మాన్యవర్ కాంశీరామ్ గారు ఒక పార్టీ సింబల్గా తీసుకున్నారు. దీంట్లో పార్టీ గుర్తు ఒక్కటే కాదు, ఇది నేను బహుజనుడిని, బహుజన సిద్ధాంతం అనే దాంతో ఏనుగుని పెట్టుకున్నా. అఫ్కోర్స్ ఒకవేళ పార్టీ గుర్తు అయినా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. BSP సింబల్ అని చెప్పుకోవడంలో కూడా నేను ప్రౌడ్గా ఉంటా. ఇట్లా టైం పడుతుంది. నేను కూడా పెట్టుకోను, మా ఫాదర్ కూడా నేను కూడా ఒక టైంలో అంబేద్కర్ ఏంది, పంచాయతీ ఏంది అని అనుకున్నా. కానీ నాకు అవేర్నెస్ పెరిగిన తర్వాత, ఎప్పుడైతే రాజకీయంగా నేను ఆలోచించడం స్టార్ట్ చేశానో, రాజకీయ అవగాహన పెరిగిందో, అప్పుడు నా ఐడెంటిటీని, ఈ సమాజానికి కావాల్సిన ఐడెంటిటీని చూపించడానికి ముందుకు వస్తాను. అట్లా అర్థమైనప్పుడు కొద్దిగా మనం ఒక 10 ఏళ్ళకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఒకప్పుడు కమ్యూనిస్టులు అంబేద్కర్ ఎవడు, రాజ్యాంగం ఎక్కడిది, ప్రజాస్వామ్యం బూటకము, ఓట్లు బూటకం అన్నోళ్ళు కాస్త ఇప్పుడు వాళ్ళే ప్రజాస్వామ్యం గురించి పెద్ద లెక్చర్లు ఇస్తారు, పుస్తకాలు రాస్తారు, మేమే అంబేద్కర్ ఇష్టం అన్నట్టు బిల్డప్ ఇస్తారు. అంటే నేను మార్పుని చెప్తాను, ఎంత మార్పు వచ్చింది. అంబేద్కర్ను అంబేద్కర్ నువ్వు పార్లమెంట్ తలుపులు దొక్కుతావా చూస్తానే సంగతి అన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంబేద్కర్ ఫోటో లేని బతకలేని పరిస్థితి వచ్చింది. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ను నువ్వు బుద్ధిజంలోకి మారితే నేను ఎంత చూస్తాం బిడ్డ అన్న హిందూ మహాసభ, భారతీయ జనతా పార్టీలు, బాబాసాహెబ్ లేకుంటే నేను ఎక్కడా అని నరేంద్ర మోడీ అన్నాడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇలా అంబేద్కర్ భారతదేశానికి కేంద్రం అయిపోయింది, సామాజికంగా అయినా రాజకీయంగా అయినా. అయితే ఇన్సెక్యూరిటీ మీరు అన్నది ఇప్పటికీ ఉంటుంది. నా ఐడెంటిటీ బలంగా చూపించుకుంటే అది పబ్లిక్ లైఫ్లో కొంత నడుతుంది, కానీ వ్యక్తిగతంగా చాలా అవసరాలు ఉంటాయి, వాళ్ళ జీవితంలో చాలా నడుస్తూ ఉంటాయి. ఐడెంటిటీ షో చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ సమస్య ఐడెంటిటీ కదా, ఐడెంటిటీ చూసేవాడిని కొడుతాడు, ఐడెంటిటీ చూసేవాడిని వెనక్కి నెడతాడు. సో నా ఐడెంటిటీ చూపించుకున్నప్పుడు వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడతారేమో, వీళ్ళందరూ నన్ను పక్కకు పెడతారేమో, నా మీద వివక్ష చూపిస్తారేమో, నాకు రావాల్సిన అవకాశాలని రానివ్వరేమో, లేదంటే వాడిని ఏం ఒత్తిడి చేయకుండా నన్ను ఉంటారని చేస్తారేమో. ఇప్పుడు ఒక సర్కిల్లో వాళ్ళతో అవసరం ఉంటుంది. టీచర్లు ఉంటారు, స్కూల్లో 9 మంది టీచర్లు ఉంటారు, దళిత్ టీచర్ ఉంటాడు, వాడు భయపడతాడు, అరే మిగతా వాళ్ళంతా నన్ను పక్క పెడతాడు, ఎటు పోతాడు, వాళ్ళని దాటైతే పోలేడు కదా. సో అట్లాంటి భయాలు ఉన్నాయి. అట్లాంటి భయాన్ని దాటినోడైతే పెట్టుకుంటాడు, సరే నా చూపించుకుంటారు అని. భయం ఉన్నోడు ఇప్పటికీ చూపించట్లేదు. బట్ అవేర్నెస్ అయితే అందరికీ ఉన్నాయి. మొత్తం సిస్టమ్ మొత్తము బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకున్నారు. చూపించడం ఇంకాస్త ధైర్యవంతులు, మళ్ళీ అన్నిటికీ ఇదే రాజకీయమే. రాజకీయంగా ఎప్పుడైతే బలపడతామో, ఇది కాదు కార్ల మీద పెద్ద ఏనుగు బొమ్మ పెట్టుకొని లేకుంటే కారును మొత్తం బ్లూ కలర్ వేసుకొని వస్తారు. అయితే అంబేద్కర్ కూడా
సరే రాజకీయ పార్టీలు అంబేద్కర్ ఎందుకు అవసరం అనేది తెలుసుకున్నా కానీ జనాలు మాత్రం అంబేద్కర్ని అందరి వాడుగా కాక కొందరి వాడుగానే చూస్తున్నారు అనేది కూడా ఉంది. దీన్ని ఎట్లా మార్చొచ్చు? మళ్ళీ అంబేద్కర్ అందరికి చెందినవాడు అనేది ఎట్లా తెలుస్తుంది? విమెన్ కోసం అంబేద్కర్ చాలా చేసిండు, పదవిని వదులుకున్నాడు, కానీ అది విమెన్ కి అడ్రస్ చేయరు కదా. ఫెమినిస్ట్లు ఎవరైనా సరే, ఇండియన్ ఫెమినిస్ట్లు ఎవరైనా సరే అంబేద్కర్ని ఎత్తుకున్నారా అంటే చాలా రేర్గా కనిపిస్తుంది అది. అండ్ లేరు అని కూడా చెప్పొచ్చు. అంబేద్కర్ ఎప్పుడు అర్థమవుతాడంటే, ఒక సామెత ఉంటుంది, ఏదైనా ఉన్నదని తెలవాలంటే కోల్పోతే కానీ తెలియదట. అంటే అది కోల్పోయిన తర్వాత ఇది ఉన్నదని గుర్తిస్తామట. అంబేద్కర్ ఆయన గొప్పతనం కూడా ఎప్పుడు తెలుస్తుంది అంటే, వాళ్ళకు సమస్య ఎదురైనప్పుడు, వాళ్ళకున్న కంఫర్ట్ జోన్ పోయి సమస్య ఎదురైనప్పుడు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు కూడా గుర్తొస్తూ ఉంటుంది అధికారం అయినప్పుడు. మాకు ఒకప్పుడు అధికారం ఉండేది, ఎవడు వాళ్ళు ఉండేది, అప్పుడు చెప్తారు ఇక అంబేద్కర్ వల్ల వచ్చింది మాకు. అది అవసరం. సమాజంలో చైతన్యం కొద్దిగానే పెరుగుతుంది. ఎవరికైతే అవసరం వచ్చి గుర్తిస్తారో వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉన్నది. డెఫినెట్లీ ఇప్పుడు ఎస్సీ సమాజం ఒక్కటే కాదు, అఫ్కోర్స్ ఎస్సీ సమాజం అయితే 99% అంబేద్కర్ అట్లే, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. కానీ బీసీలలో కూడా చాలా చైతన్యం వచ్చింది కదా, చాలా వరకు వచ్చింది. నేను నిన్న మధ్య ఒక ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అనే ఒక సంఘం ఉన్నది, విద్యార్థి సంఘం ఓబీసీ. వాళ్ళు నిన్న మధ్య రియాక్ట్ అయ్యారు. ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే, రిజర్వేషన్స్ని వ్యతిరేకించే బీసీలు మనువాద్ బూట్ లిక్కర్స్ అని అన్నారు. ఆ చిన్న స్టేట్మెంట్ ఏం కాదు కదా. నిజానికి బీసీ సమాజం ఇప్పటికే 80% కట్టర్ హిందూస్. వాళ్ళకు ఈ రిజర్వేషన్ అన్నా పడది, అనుభవిస్తూనే, అంటే అవగాహన లోపం వల్ల. దళిత్స్ అంటే పడది. అయినప్పటికీ ఒక బీసీ సంఘము అంత ధైర్యం చేసి చెప్పగలిగింది. ఊరికే చెప్పలేదు కదా. నాకు తెలిసి ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఓబీసీ స్టూడెంట్ వింగ్ అది. మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు బీఎస్పీ పార్టీ దళిత బహుజనులకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తుంది, వాళ్ళ కోసమే ఉన్నది అని చెప్పేసి చెప్పుకుంటుంది. కాబట్టి ఎందుకు బీఎస్పీ పార్టీ ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా, తర్వాత రూలింగ్ పార్టీగా రావద్దు? దానికి తగినటువంటి గ్రౌండ్ వర్క్ ఏమైనా ఇప్పుడు చేస్తున్నారా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బహుజన్ సమాజ్ పార్టీ అనేది బహుజనుల కోసం ఏర్పడ్డది, ఆ పనిలో ఉన్నది. మనం సమాజంలో ఎట్లయితే కులవేక్ష ఉంటుందో రాజకీయాల్లో కూడా కులవేక్ష ఉంటుంది, అంతే కదా. మనకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటారు. నేను సర్పంచ్కి పోటీ చేద్దామంటే ఈ ఊళ్ళో ఉన్న సోకాళ్ళు కులాలంతా నన్ను వ్యతిరేకించి ఓడిచ్చిర్రు అంటారు. ఒక జాతీయ స్థాయి రాజకీయాలలో పోయినప్పుడు వాళ్ళపైన వివక్ష ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. బీఎస్పీ దళిత లీడర్షిప్లో ఉండడం వల్ల అందరికీ టార్గెట్ అవుతుంది, అందరికీ. కానీ బీఎస్పీ అందరి రాజకీయాలకు నెరేటివ్ సెట్ చేసి పెట్టింది. ఇప్పుడైతే వాళ్ళ సోకాళ్ళు ఇంతకుముందు వాళ్ళ ఎజెండాను వదిలిపెట్టి క్యాస్ట్ అనేది సెంట్రిక్ అయింది. భారతీయ జనతా పార్టీ క్యాస్ట్ సెన్సస్ ఎత్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు భారత రాజకీయాల్లో పరిస్థితులు ఎట్లా మారాయని. అండ్ బీఎస్పీ ఏం వర్క్ చేస్తుంది అనేది 2025 అక్టోబర్ 9న లక్నోలో నిరూపితమైంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ ప్రాపగండా మీడియా అనేది అఫ్కోర్స్ కొంత సమాజానికి వ్యతిరేకంగానే ఉంటుంది. వాళ్ళు రాజకీయంగా ఉన్న ఎక్కడున్న వాళ్ళకి వ్యతిరేకం. బీఎస్పీకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నదంటే, ఒకవేళ ఎస్సీలకు వ్యతిరేకంగా ఉన్నది, బీసీలకు వ్యతిరేకంగా ఉన్నదంటే బీఎస్పీకి వ్యతిరేకంగా ఉండడం ఆశ్చర్యం లేదు. కానీ బీఎస్పీ గురించి ప్రచారంలో లేకపోవడం వల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే, ఈ సమాజం కోసం బీఎస్పీ ఏం చేయట్లేదు అని అనుకుంటారు. ఎందుకు మరి బీజేపీ లాగా ఒక గోధి మీడియా ఉంది, అట్లా బీఎస్పీ మీడియాని మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? సోషల్ మీడియాని మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? డిజిటల్ మీడియా వాళ్ళకి ఎందుకు మీరు ఎక్స్పోజర్ని ఇవ్వలేకపోతున్నారు? డిజిటల్ మీడియాలో ఎగ్జిస్టెన్స్ ఉన్నది, కాకపోతే పర్టికులర్ ఐటీ సెల్ లాంటిది బహుజన్ సమాజ్ పార్టీకి లేదు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అని అంటే, మీరు అని ఇందాకేదో అన్నారు కదా, గుర్రం మీద పోతే మోకింగ్ అవుతున్నాయి. సరే, అక్కడ దానికి అది కౌంటర్ కావచ్చు, కానీ రాజకీయాలలో అట్లా కాదు. మనకు పరిమితమైన లీడర్షిప్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోవాల్సి ఉంటుంది. మనము వాళ్ళలాగా రాడికల్గా పోతే నడవదు. సరే, సోషల్ మీడియా అనేది అంత పెద్ద అడ్డంకి కాదు, అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేబీ అప్డేషన్లో బీఎస్పీ ఉందని నేను అనుకుంటున్నా, కేంద్ర లీడర్షిప్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారనేది నేను డిసైడ్ చేయలేను. క్యాడర్ అయితే బలంగానే ఉన్నది. కానీ బీఎస్పీ సోషల్ మీడియా వాడకపోయినా నిరంతరం పనిలో ఉన్నదానికి నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 9 మాన్యవర్ కాంశీరామ్ గారి వర్ధంతి. ఇప్పటి వరకు ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పెడితే అతిపెద్ద మీటింగ్ 5 లక్షల మందితోటే. దేశంలో భారత రాజకీయాల్లో అతిపెద్ద మీటింగ్ 5 లక్షలే.
కానీ అక్టోబర్ 9న జరిగిన లక్నోలో జరిగిన మీటింగుకు 20 నుంచి 25 లక్షల మంది వచ్చారు. జస్ట్ ఇమాజిన్, ఒక రాజకీయ పార్టీ పెట్టిన మీటింగ్కి 20 నుంచి 25 లక్షల మంది డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళ ఇంటికి పోయి చెప్పకపోయినా, బస్సులు పెట్టకపోయినా, దేశ నలుమూలల నుంచి వాళ్ళ సంచుల్లో ఒక 4 రొట్టెలు తెచ్చుకొని 2 రొట్టెలు వాళ్ళు తిని 2 రొట్టెలు వాళ్ళకు వచ్చిన తోటి బీఎస్పీ కార్యకర్తలకు అభిమానులకు ఇచ్చేంత ప్రేమతోటి ఎందుకు వస్తారు అంటే, బీఎస్పీ ఎప్పుడు కానీ రోడ్ల మీద జరిగే పోరాటాల్లో ఉండదు. కాంశీరామ్ గారు చెప్తారు, మన కోసం వాదించే లాయర్లు లేరు, మనల్ని కాపాడే వ్యవస్థ లేవు, అనవసరంగా నేను మిమ్మల్ని ధర్నాలలో తీసుకుపోయి కేసులు పెట్టిపించి మీ జీవితాలను పాడు చేయలేను, సో మనకు అవద్దు, ఎండలో పోరాటాలు మనకొద్దు, నీడలో మనం ఓటేసుకొని మనము సామాజిక పరివర్తనం తీసుకొద్దాము అని. అట్లాంటి సామాజిక పరివర్తనను బీఎస్పీ తీసుకొచ్చింది, డెఫినెట్లీ మళ్ళీ తీసుకొస్తుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో బీఎస్పీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్ 9 ర్యాలీ చెప్తుంది కదా, 25 లక్షల మంది అక్కడికి స్వచ్ఛందంగా వచ్చారంటే వాళ్ళ ఓట్లు ఒక్కరికి 4 ఓట్లు అయ్యి 4 ఓట్లు అంటే 1 కోటి ఓట్లు అవే అవుతాయి. ఇంకా రానోళ్ళు ఎంతమంది ఉంటారో, దారిలో ఉన్నవాళ్ళు ఎంత, ఇంటి దగ్గర ఉండి చూసేవాళ్ళు ఎంత. సో నిరంతరం ఆ పని జరుగుతున్నాయి. అయితే బయటికి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల మేబీ తెలంగాణ ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి కొంత అసంతృప్తిలో ఉంటారు, ఏపీలో ఉన్న వాళ్ళకు, గుజరాత్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ ఎప్పుడు గుర్తిస్తారు మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు, ఓహో వీళ్ళు మాకున్నారు. ఇప్పుడు అభిజిత్కు 22 మిలియన్స్ ఫాలోవర్లు వచ్చినాకనే కదా, అంటే మనకు ఉండే గెలుపును బట్టి, మనకు సాధించే విజయాన్ని బట్టే ప్రజలు నమ్ముతారు, నువ్వు చెప్పే విషయాన్ని బట్టి కాదు. డెఫినెట్లీ మళ్ళీ బీఎస్పీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అందరి అభిప్రాయాలు మారిపోతాయి. ఇప్పుడు మాయావతి గారిని, బీఎస్పీని వ్యతిరేకించే వాళ్ళు కూడా అప్పుడు మాయావతి గారిని అన్నారు, ధర్నాలకు వచ్చి కూర్చోకుండా మనం నీడ పొంటి ఓట్లు వేసుకుందాం అని. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ధర్నాలకి రాజకీయ పార్టీలు చాలా ప్రియారిటీస్ ఇస్తాయి. లైక్ మొన్న నేరెళ్ల బాధితుల విషయంలో కూడా రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో షో ఆఫ్ చేస్తారు, వాళ్ళ ఓట్ల కోసమైనా సానుభూతి కోసమైనా సరే. ఎక్కడ ఏదైనా కుల పంచాయతీ జరిగినప్పుడు, దళిత అట్రాసిటీస్ జరిగినప్పుడు కూడా దాన్ని రాజకీయ మైలేజ్ కోసం వాడుకునే నాయకులు ఉంటారు. అట్లా మరి మీరు అట్లా చేస్తే గ్రౌండ్లో కనిపిస్తాయి కదా, అలాంటి సందర్భాలలో గ్రౌండ్లో కనిపిస్తే ప్రజలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు కదా. ఉద్యమాలతోటే నిజంగా రాజకీయాలు వస్తాయి అంటే, ఈ బయట స్టంట్లు, ఈ సర్కస్ ఫీట్లు ఎత్తేనే వస్తాయనంటే, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చాలా పెద్ద యాత్ర చేశారు, భారత్ జోడో యాత్ర. నిజానికి చరిత్రలో యాత్రల తర్వాత కూడా చాలా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. ఆ లెక్కన మరి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి కదా, కాంగ్రెస్ గెలవాలి కదా. 99 డబుల్ డిజిట్ దగ్గర అయిపోయింది, 3వ డిజిట్ని అందుకోలే. అంటే మనం సమాజాన్ని మనం రాజకీయంగా చైతన్యం చేసి ఓటు అవగాహన ఎట్లా కల్పించినా గెలుస్తాం. కేవలం ఈ ఫోటోషూట్లు లేకుంటే సర్కస్ 4 కోట్ల కూడలలో నేను రింగులకెళ్ళి ఎగుతా, తాడు మీద నడుపుతా అంటేనే ఓట్లు పడవు. ఒకవేళ అట్నే ఓట్లు పడాల్సి వస్తే నరేంద్ర మోడీ ఏమో యాత్రలు చేయలేదు కదా. సరే ఫస్ట్ 2014 ముందు చేయొచ్చు, 19లో 7 వేయాలి, 24లో 7 వేయాలి, గెలిచిండు కదా. మనం రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి, ప్రజల్ని ఓటర్లుగా గుర్తించి వాళ్ళకు ఓటు మీద అవగాహన కల్పించి ఇప్పటి అవసరాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి రాజకీయ లోటుపాట్లు చెప్పి అధికార పార్టీ ఏం చేస్తుంది, మన పాలసీలు ఏంది, వాళ్ళ పాలసీలు ఏంది అని కన్విన్స్ చేసినప్పుడు గెలుస్తాము. అట్లా బీఎస్పీ కన్విన్స్ చేసింది, గెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ కన్విన్స్ చేసి తప్పకుండా గెలుస్తుంది. ఓకే సరే, నేను అంటే మళ్ళీ రిజర్వేషన్స్ దగ్గరికి వస్తే ఈ 3-4 రోజులలో ఇంకొక నెగటివ్ కూడా బాగా వినిపిస్తుంది. భూముల్ని జాతీయం చేసి రిజర్వేషన్స్ తీసేయండి కావాలంటే అని. కొంతమంది కాస్ట్ తీసేసి కాస్ట్ రిజర్వేషన్స్ తీసేయండి అన్నారు. బట్ భూముల్ని జాతీయం చేసి డిస్ట్రిబ్యూట్ చేయండి, ఆ తర్వాత మాకు రిజర్వేషన్లు వద్దు అని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ భూముల్ని జాతీయం చేసి రిజర్వేషన్ తీసేయమంటే, అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, మా పేరెనకాల 10 ఎకరాలు ఉంటే వివక్ష ఉండదు అని. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఆవిడ కులవివక్ష లేదా? మనం చూస్తున్నాం కదా ఆవిడని ఎట్లా ట్రీట్ చేస్తారని. బాబు జగ్జీవన్ రామ్ గారు ఉప ప్రధాని స్థాయికి పోయారు, ఆయన పైన కులవివక్ష లేదా? నీ 10 ఎకరాల భూమితో అయ్యేది ఏమున్నది? అంటే ఇదొక మానసిక స్థితి కులం అనేది. అది డబ్బుతోటి కానీ హోదాతోటి కానీ పోయేది కాదు. కాకపోతే నువ్వు వ్యవస్థలన్నీ నీ చేతులు ఉన్నప్పుడు ఆ వివక్ష చూపించడానికి భయపడతారు. దాన్ని కొంచెం తగ్గించవచ్చు, ఆ భావన నుంచి తగ్గించవచ్చు. అంతేగాని 100 కోట్లు ఉన్నోడికి కులవివక్ష లేదని చెప్పగలరా?
ఒక క్రికెటర్ ఉన్నారు అదే మధ్య చెప్తా ఉంటారు సచిన్ టెండూల్కర్ తోటి ఏదో కాంబ్లే సమయం ఎవరో వచ్చారట, క్యాస్ట్ వివక్ష అనుభవించిపోయారట. క్రికెట్లో లేదా, సినిమాల్లో లేదా, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ సినిమాల్లోకి వచ్చాడు. రామ్ విలాస్ పాస్వాన్ చాలా పెద్ద లీడర్, కానీ బాలీవుడ్లో ఆయనకు ఆదరణ లేదు, వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. 10 ఎకరాల అవకాశం ఏంది అది, చాలా చిన్నది. అంటే విషయం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే అన్నీ సమానంగా పంచితే పోతుందా అనుకుంటారు, కానీ క్యాస్ట్ అనేది చాలా దుర్మార్గమైంది. 100 కోట్లు ఉన్నోడు ఒక దళితుడి పైన ఏమీ లేని రెడ్డోడు కూడా కుల వివక్ష చూపించగలడు. అదొక స్టేట్ ఆఫ్ మైండ్. సో రాజ్యాధికారమే అన్నింటికి సొల్యూషన్ అంటారు. డెఫినెట్లీ. అయితే వ్యవస్థలన్నీ నీ చేతుల్లో ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా నీకు భయపడతాడు. అంటే నీ మీద అట్లాంటివి అవ్వాలని అనుకోడు కదా. మనము ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఉన్నాడు, ఆయన ఏ కమ్యూనిటీ అని మనం చూడం, ఆయనను సార్ అనే అంటాం. ఆయనకు ఒబీడియంట్గా ఉండడానికి ట్రై అవుతుంది, ఎందుకంటే ఆయన చేతిలో పవర్ ఉంది. రేపు మన పని అవుతుంది, వాటితో గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది, ఉన్న రేషన్ కార్డు పోతుంది, వచ్చే 2 కిలోల బియ్యం కూడా రావు. సో ఖచ్చితంగా మనం పవర్లోకి వచ్చినప్పుడు ఎవడైనా అధికారానికి తలంచాల్సిందే. నీకు గతంలో ఏ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ముస్లిమ్స్ అయినా అంతే కదా. వాళ్ళు మొఘల్స్ పాలన ఉన్నప్పుడు ఈ 90% ఉన్న మిగతా సమాజాన్ని వాళ్ళు చాలా ఈజీగా వెళ్ళారు. బ్రిటిషర్స్ అసలు ఎంత మొఘల్స్ అన్నాక కొంత పాపులేషన్ ఉన్నది 10 మందే కదా. ప్రతి ఒక్కడు వాడికి సలాం కొట్టిండు, వాడి మోక నిలబడ్డాడు, వాడు చెప్తున్నాడు అని దొర అనే పిలిచిండు కదా. అయ్యో దొర బాంచని కాలు మోకుతా అని. సో పవర్ అది కులం కంటే కూడా పవర్ పెద్దది. అందుకే పవర్ వచ్చినప్పుడు అన్ని బ్యాలెన్స్ అవుతాయి. దళితులకి, బహుజనులకి రాజకీయంగా వాళ్ళ ఉనికి వాళ్ళు చూపించుకోవడానికి లేదా వాళ్ళకి రాజ్యాధికారం రావడానికి మీరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? డెఫినెట్లీ. రాజకీయంగా ముందు చైతన్యం కావాలి వాళ్ళు. నేను బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఉన్నది, బహుజన రాజకీయాలలో బీఎస్పీ మాత్రమే ఉండాలని నేను చెప్పను. కాకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అనేది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ తర్వాత దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్నది. మిగతా ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ స్థాయికి ఒక పార్టీని తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమైంది, చాలా అంటే చాలా కష్టమైంది. లోటుపాట్లు లేని సంఘం ఉండదు, లోటుపాట్లు లేని పార్టీ ఉండదు, మనిషి ఉండదు. ఎందుకంటే ఏ పార్టీని రన్ చేసేవాళ్ళైనా, ఏ సంఘాన్ని రన్ చేసేవాళ్ళైనా ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. తెలుసో తెలియకో పరిస్థితుల వల్ల కొన్ని అటు జరుగుతుంటే బహుజన్ సమాజ్ పార్టీలో కూడా అవి ఉండొచ్చు. వీలైతే బహుజన్ సమాజ్ పార్టీ లాంటి ఒక పెద్ద వ్యవస్థను తయారేయండి, నో ప్రాబ్లం. అంత పాసిబుల్ కాదు అనుకుంటారా, బహుజన్ సమాజ్ పార్టీకి రాజకీయంగా ఏకం కాండి. డెఫినెట్లీగా మనం అందరినీ ఛాలెంజ్ చేయొచ్చు. మాన్యవర్ కాంశీరామ్ గారు అదే చేశారు. ఆయన టైంలో కూడా ఆయన చెప్పిండు, ఇంకో 10 పార్టీలను ఆయన వద్దన్నాడు. బీఎస్పీ ఉన్నది కదా, ఒక్కటే ఉండాలని చెప్పిండు. ఎందుకు ఒక్కటే ఉండాలని అన్నాడంటే మనకు చైతన్యం లేదు కాబట్టి. చైతన్యం వచ్చి ఇప్పుడు రెడ్డిలకు 4 పార్టీలు ఉంటాయి, కానీ రెడ్డిలంతా మిగతా వాళ్ళని మ్యానిపులేట్ చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి 4 ఉన్నాయేం కాదు, బాపనోళ్ళకు 30 పార్టీలు ఉన్నాయేం కాదు. ఎందుకంటే వాడి మాట సమాజం వింటుంది. ఓ రెడ్డి అయినా చెప్తే ఎస్సీ ఎస్టీ బీసీలు విన్నంత, ఓ దళితుడు చెప్తే సొంత దళిత కమ్యూనిటీ అయినది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎక్కువ గుడిసెలు వేసుకుంటే నాశనం అవుతాం. సో బహుజన్ సమాజ్ పార్టీ అనే ఒక అద్భుతమైన వేదిక జాతీయ స్థాయిలో ఉన్నది. నిన్న సీజేపీ వచ్చినప్పుడు మనం అందరం అనుకున్నాం కదా, ఒక బలమైన ఉద్యమం వచ్చింది, దానికి మనం అందరం మద్దతు ఇవ్వాలని. సో రాజకీయంగా కూడా ఒక అవేర్నెస్ తోటి ఉండరు. సో బ్రాహ్మిన్స్ అంతా అనుకుంటారు బీజేపీలో వాళ్ళకి ఎన్ని క్లాషెస్ ఉన్నా, నరేంద్ర మోడీతో ఎన్ని విభేదాలు ఉన్నా వాళ్ళంతా మనం భారతీయ జనతా పార్టీ వైపుకు పోవాలని అనుకున్నారు. ఇక్కడ ఉండే రావులు కూడా టీఆర్ఎస్ వైపు అట్లనే ఉన్నారు. ఇక్కడ ఉండే రెడ్లు కూడా రేవంత్ రెడ్డి తోటి, ఈవెన్ కాంగ్రెస్లోనే వాళ్ళ మంత్రి పదవులు, సీఎం కుర్చీల దగ్గర విభేదాలు ఉన్నా కూడా సీనియర్లు అయినా సరే వాళ్ళు తగ్గి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కుర్చీ అనేది మా నుంచి చేజారిపోవద్దు, అధికారం చేజారిపోవద్దు అనే ఒక స్పృహతోటి. నేను కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెప్పేది ఏంటంటే మనకి ఎన్ని అయినా క్లాషెస్ ఉండొచ్చు, రాజకీయంగా సామాజికంగా విభేదాలు ఉండొచ్చు, కానీ మనం ఓటు పరంగా చైతన్యం అయినప్పుడు మాత్రమే ఈ కౌంటర్ పాలిటిక్స్ను ఎదుర్కోగలం, మనం అధికారం సాధించగలం. మనం అధికారం సాధించి నిజంగా మనం ఈ దేశాన్ని నిరాటకంగా రూల్ చేయగలిగినప్పుడు అప్పుడు మనం ఇంకేదైనా కుంపట్ల గురించి ఆలోచించవచ్చు. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే డిఫెన్స్లో ఉన్నాము. ఈ డిఫెన్స్లో ఉన్నప్పుడు మన యూనిటీని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. మనలో అందరికి అవగాహన లేదు. కనీసం అవగాహన ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వేరే కొత్త కుంపటి పెట్టుకుని మస్తు పార్టీలు పెడతారు. నేను పార్టీ పెట్టోదానని ఒక్క ఎమ్మెల్యే గెలవకపోయా, వాళ్ళు సర్పంచ్ కూడా గెలవకపోయా. సో అట్లాంటప్పుడు ఎందుకు నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు ఇట్రా ఎమ్మెల్యేగానే గెలుస్తావు. సో అట్లాంటి అవకాశాలు మిస్ చేసుకోవద్దు. ఒక ఉద్యమంలో భాగం కావాలి. నీకు నాకు విభేదాలు ఉంటే తర్వాత ఇంట్లో పరిష్కరించుకుందాం, 4 బాటల కాడ నీకు నాకు లొల్లొద్దు.
సో ఆ చైతన్యంతో బీఎస్పీ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్, ఇప్పుడున్న ఓన్లీ ఆల్టర్నేటివ్. ఫ్యూచర్లో వస్తుందారా తర్వాత సంగతి, ఇప్పటికైతే లేదు. సో ఆ ఆల్టర్నేటివ్లోకి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము ఈ ఈ కుల వివక్షను కుల పక్షపాతానికి డెఫినెట్లీ కౌంటర్ చేయొచ్చు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించాలని నా మనవి. థ్యాంక్ యూ టోనీ గారు, కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం, ఇంకొన్ని విషయాలు చెప్పండి. సో చూసారు కదా, సబ్స్క్రైబ్ చేయండి G8 ఇంటర్వ్యూస్ అండ్ G8 న్యూస్ ఛానల్స్ను. మళ్ళీ కలుద్దాం.